ఓకే, ఇప్పుడు మనం ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై స్పెషల్ చాప్టర్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఒక చాప్టర్ ఉంది, ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్ అని, లేకపోతే సంథింగ్, లేకపోతే అసలు సిలబస్లో ఎందుకు ఇంక్లూడ్ చేశారు, అసలు వై దట్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అంత స్పెషల్, ఎందుకు ఒక సపరేట్ చాప్టర్ని పెట్టే అంతలాగా అంటే చూద్దాము. జస్ట్ ఒక 2 రీజన్స్ ఉన్నాయన్నమాట, చూద్దాం. విత్ ఇంక్రీజింగ్ అడాప్షన్ ఆఫ్ ఐటీ. ఓకే, ఐటీని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? కంపెనీ అడాప్ట్ చేసుకుంది. పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మాట్లాడుతున్నారు అనమాట. IT systems generate and process data that is used in the preparation of financial statements. The auditors also often rely on data and reports that are generated from these systems. ఇప్పుడు మనకి ఆడిట్ స్కోప్లో ఏమన్నారు? మీ స్కోప్ అంతా ఏంటి? ఆడిట్ స్కోప్లో ఏం చెప్పుకున్నారు? స్కోప్ దట్ ఈస్ సంథింగ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మనం వెళ్ళింది ఎందుకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఆడిట్ చేయడానికి. ఓకే, అంతేనా అంటే అంతేకాదు. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఇంటర్నల్ కంట్రోల్స్ యూజ్ చేస్తారు కదా, ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి కూడా కోసం కొంచెం మనం మ్యాటర్ ఆఫ్ మెటీరియల్ వీక్నెసెస్ కానీ, లేకపోతే లెటర్ ఆఫ్ వీక్నెస్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటాము. అవి ఎంగేజ్మెంట్ లెటర్స్లో ఇఫ్ రిపోర్ట్స్ ఇవ్వాలి అని కూడా కొన్ని ఎంగేజ్మెంట్ లెటర్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో మనం కూడా అలాగే SA 315 కింద చూస్తుంటాం. యాజ్ వీ హ్యావ్ టు డూ ఆడిట్ యాజ్ పర్ SA 315లో ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి కూడా చెక్ చేయాలి అనే గురించి ఉంది. అండ్ వాటి మీద డెఫిషియన్సీ TCWGకి కమ్యూనికేట్ చేయాలి. ఇలా అంతా కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు ఏంటి ఇంటర్నల్ కంట్రోల్స్ అంటున్నారు. అసలు ఇంటర్నల్ కంట్రోల్స్ అంటున్నారు, ఇక్కడేమో ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు. ఈ రెండింటికి ఏంటి రిలేషన్ అని అంటే, యు సీ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రన్ బై సిస్టమ్స్. మనకి ఇంటర్నల్ కంట్రోల్స్ 2 వేస్గా ఉంటుంది. వన్ ఈస్ దట్ ఈస్ మాన్యువల్ అండ్ సంథింగ్ దట్ వాజ్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఆటోమేటెడ్ అంటే మోస్ట్లీ సిస్టమ్స్ డూ ద వర్క్ విత్ లెస్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ అనమాట. ఇలా ఉన్న ఈ ఇంటర్నల్ కంట్రోల్స్, ఇలా ఉన్న ఈ బిజినెస్ ప్రాసెస్ గురించి స్టడీ చేయటమే మనకి ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, పీపుల్ గురించి చదివారు అంటే, పీపుల్ గురించి ఏం చదివారు అంటే మీరు అడగొచ్చు. అంటే ఫ్రాడ్స్ గురించి చదివామా, హౌ పీపుల్ థింక్, ఇన్సెంటివ్స్, ఆపర్చునిటీస్, వాటి గురించి అనుకున్నాం. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, మాన్యువల్ ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి. ఇప్పుడు ఆటోమేటెడ్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో బిజినెస్ రన్ అవుతూ ఉంటే దాన్ని ఎట్లా ఆడిట్ చేయాలి, వాటిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, అసలు అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అని గురించి ఈ చాప్టర్ చెప్తూ ఉంటుంది. సరే, సపరేట్ చాప్టర్ ఎందుకు అంటే కంపెనీ వచ్చి ఐటీని అడాప్ట్ చేసుకుంది. ఓకే, అడాప్ట్ చేసుకుంది, దట్ ఈస్ నాట్ విత్ ఇన్ అవర్ స్కోప్. అది ఏమన్నా చేసుకొని దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆడిటర్స్. కానీ ఈ ఐటీ సిస్టమ్స్ జనరేట్ చేసిన డేటానే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ కమ్స్ అండర్ ద ambit ఆఫ్ ది ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ లేకపోతే ఆ సోర్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది అంటే ఆ సోర్స్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఎలా డిరైవ్ అయింది అమౌంట్ కదా, దానికోసం ఇది స్కోప్ కిందకి వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఆడిటర్స్ ఆఫెన్ రిలై ఆన్ ద డేటా అండ్ రిపోర్ట్స్ దట్ జనరేటెడ్ ఫ్రమ్ దీస్ సిస్టమ్స్. మనం ఈ డేటాని ఆడిట్ ఎవిడెన్స్గా కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. సో దట్స్ వై ఇట్ ఈస్ బెటర్. మనకి ఒక చాప్టర్ ఇచ్చారు సో దట్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి అన్నది. ఓకే, ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ గురించి చెప్తే మనకి ఇట్స్ యాక్చువల్లీ అ బిజినెస్ ఎన్విరాన్మెంట్ వేర్ ప్రాసెస్, operations and accounting, even decisions are carried out using information systems or IT technology. Information systems, IT technology అంటే థింక్ ఆఫ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ అ SAP అనమాట, వేర్ ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా అకౌంటింగ్ ఎంట్రీ పడిపోతుంది. ఈ అకౌంటింగ్ ఎంట్రీ వల్ల ట్రేడ్ రిసీవబుల్స్ ఆర్ ట్రేడ్ పేయబుల్స్, సేల్స్, పర్చేజెస్, క్యాష్ బ్యాలెన్స్ అన్నీ ఆటోమేటిక్గా P&L అండ్ బ్యాలెన్స్ షీట్లో యూసి ఈ యొక్క లెడ్జర్స్ అప్డేట్ అయిపోతుంటాయి. లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇక్కడ వచ్చి P&L బ్యాలెన్స్ షీట్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అప్డేట్ అయిపోతాయి అన్నది ఒకటి మైండ్లో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అన్నారు, ఆపరేషన్స్ అన్నారు. ప్రాసెస్, ఆపరేషన్స్ రెండు ఒకటే కదా.
ప్రాసెస్ అంటే ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారంటే ప్రాసెస్లో హ్యూమన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు ప్రాసెస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ సే లైక్ డిపార్ట్మెంట్ 1లో ఒకరు వచ్చి మార్కెట్ డేటాని రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ 2 వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కస్టమర్కి కొటేషన్ పంపిస్తుంటారు. సే లైక్ ఇట్ ఈస్ లైక్ అ బిజినెస్ టు బిజినెస్ మోడల్ అనమాట, B2B మోడల్. ఓకే, కొటేషన్ పంపిస్తూ ఉంటారు. అప్పుడు డిపార్ట్మెంట్ 3 వచ్చి ఈ కొటేషన్ కరెక్టా కాదా అప్రూవ్ చేసి కంపెనీ లెటర్ హెడ్ మీద పంపిస్తూ ఉంటుంది. దట్స్ ఫైన్. ఇది అనేది ఒక ప్రాసెస్, అంటే ఈ హైరార్కీలో జరగాలి అనమాట. ఆపరేషన్స్ అంటే ఏంటంటే ద పీపుల్ దట్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే వెరెవర్ దే వాజ్ ఎ పీపుల్ ఇన్వాల్వ్డ్. సపోజ్ ఇప్పుడు లైక్ ప్రాసెస్ అంటే ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా జరగాలి అని ఒకటి హైరార్కీ, ఒక రోడ్ మ్యాప్ లాగా అనమాట. ఆపరేషన్స్ వచ్చి వెన్ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు ఏ డేటా యూజ్ చేయాలి, లైక్ హౌ దర్ జడ్జ్మెంట్స్ హ్యావ్ టు బీ, అలాంటివి. వెన్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇట్ బికమ్స్ ఆపరేషన్స్. వెన్ నాట్ ఓన్లీ పీపుల్, జస్ట్ ఒక రోడ్ మ్యాప్ ఇట్లాగా జరగాలి. వెన్ సపోజ్ లైక్ ఇన్వెంటరీ వచ్చింది గోడౌన్లోకి, దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ప్రాసెస్ అనమాట. అంటే బిజినెస్ పాలసీస్లో ఇదంతా ఒక ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 ఇట్లాగా. ఆపరేషన్స్ ఈజ్ యాక్చువల్లీ ద వర్క్ దట్ వాజ్ డన్. మీరు ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీన్ని ఒక నౌన్ లాగా ట్రీట్ చేయొచ్చు, లైక్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఆపరేషన్. ఆపరేషన్స్ అంటే ద యాక్చువల్ యాక్టివిటీ, ఒక వర్బ్ లాగా మీరు ట్రీట్ చేయొచ్చు. సో అందుకే 2 డిఫరెంట్ ప్రాసెస్ని వర్డ్స్ని యూజ్ చేశారు ఇక్కడ. అండ్ అకౌంటింగ్ మనకి తెలిసిందే. డెసిషన్స్ అనేవి ఏంటి అంటే సపోజ్ లైక్ ఇలా కొటేషన్ వచ్చింది, కొటేషన్లో వెదర్ వీ హ్యావ్ టు అప్రూవ్ ఆర్ నాట్ అనేది డిపార్ట్మెంట్ 3 ఎప్పుడైతే మనకి చూసుకుంటూ ఉన్నట్టయితే అది డెసిషన్ అనమాట. ఈ డెసిషన్ కూడా ఐటీ సిస్టమ్స్ సాఫ్ట్వేరే చేసేస్తే అవి కొన్ని సాఫ్ట్వేర్ చేస్తుంటాయి, దాన్ని కూడా ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ మైట్ టేక్ డెసిజన్స్ ఆర్ నాట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట, ద సాఫ్ట్వేర్ దట్ దే ఆర్ యూజింగ్ అనమాట. ఓకే, సో డెఫినేషన్ సంగతి చూసినట్టయితే ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ మీన్స్ అ బిజినెస్ ఎన్విరాన్మెంట్ వేర్ ద ప్రాసెస్, operations, accounting, even decisions are carried out by using information systems or information technology. ఇప్పుడు ఈవెన్ డెసిషన్స్ అని ఎందుకు యూజ్ చేశారు అంటే డెసిషన్స్ యాక్చువల్లీ ద థింగ్ వాజ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ బై హ్యూమన్స్ అనమాట. బట్ డెసిషన్స్ కూడా ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్, అంటే ఐటీ సిస్టమ్స్ తీసుకుంటే దాన్ని ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ద సివియారిటీ ఆఫ్ ద ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్? ఓకే, మనకి వచ్చి యూజువల్గా మనం ఏమనుకున్నాం, ఇట్లా డ్రై టాపిక్స్ డ్రై పాయింట్స్ ఉన్నప్పుడు వి థాట్ ఆఫ్ కేటగరైజింగ్ ద థింగ్స్ కదా. ఇప్పుడు మనం వచ్చి ఒక లాజికల్ ప్రాసెస్ కింద వెళ్దాము. యాక్చువల్లీ ఇఫ్ యూ కెన్ రీడ్ లైక్ categorization thing that what we have done in previous వీడియోస్లో కనుక కేటగరైజేషన్ కింద చెప్పాము. ఇప్పుడు సేమ్ అది ఒక లాజికల్ ప్రాసెస్ కింద చెప్తున్నాం అనమాట. మీకు ఏది ఈజీగా అంటే అది చదవండి. ఇప్పుడు వచ్చి లాజికల్ ప్రాసెస్గా ఈ కీ ఫీచర్స్ ఎట్లా చదువుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ 2+2 అంటే 4 అని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అలా కాదు, సే లైక్ ఒక కొటేషన్ వచ్చిందనమాట. మనకి డిపార్ట్మెంట్ 2లో కొటేషన్ వచ్చి ప్రిపేర్ చేయాలి అని అన్నాం. ఓకే, ఈ కొటేషన్లో వచ్చి సమ్ X ఇంటూ 20%, సే లైక్ ఫైనల్ ప్రైజ్ అనుకోండి, సే లైక్ ఫైనల్ ప్రైజ్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్ అనమాట. ఈ D1, ఈ X అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఈ D1 ఎప్పటికప్పుడు చేసిన మార్కెట్ రీసెర్చ్ని బట్టి ఒక ప్రైస్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రైస్ ఇక్కడ సిస్టంలో ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నారో ఇక్కడ X వాల్యూ మారిపోతుంది, కొటేషన్ వాల్యూ మారిపోతుంది అనమాట. సో ఈ ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు అంతా చూస్తాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఇలాంటివి X అనేది మనకి కొటేషన్లో ఒక్కటే లైన్ తీసుకున్నాము. ఇట్లాంటివి ఒక హై ప్లాంట్ అండ్ మెషినరీ అమ్మే వాళ్ళకి ఎంత ఉంటుందంటే సే అరౌండ్ 50 to 60 లైన్స్ ఉంటాయి.
సో అప్పుడు ఏంటి, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా మీరు ఒక్కటైతే ఎప్పుడన్నా వాళ్ళు D1 అంటే డిపార్ట్మెంట్ 1 అప్డేట్ చేసినప్పుడు ఇమీడియట్గా చెక్ చేసుకొని ఎక్స్ వాల్యూ మార్చేయచ్చు. బట్ 50 to 60 ఐటమ్స్ ఉన్నప్పుడు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైన్స్ వదర్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు హ్యూమన్ ఎఫర్ట్ అనేది కొంచెం ఎర్రర్స్ ఎక్కువ ఫేస్ చేసే ఐటమ్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్సెల్ షీట్లో లాగా ఎలా అయితే మ్యాప్ చేసుకుంటూ ఉన్నాము, లింక్ చేసుకుంటూ ఉన్నాం కదా, అంటే ఎక్సెల్ షీట్ అని కాదు, ఇక్కడ యాక్చువల్లీ సాఫ్ట్వేరే, బట్ మనం ఎక్కువ ఎక్సెల్ షీట్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఆ ఏరియాలో చెప్తున్నాం అనమాట. ఒకటి అప్డేట్ అవ్వగానే ఇంకొక సెల్ అప్డేట్ అవ్వడం, ఇంకొక సెల్ అప్డేట్ అవ్వడం, ఇలాగా ఒక ప్రాపర్ ఫార్ములేస్ ఉన్న ఒక ఎక్సెల్ షీట్ ఎట్లా ప్రిపేర్ చేస్తామో సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళు D1 అనే వాళ్ళు ఎఫర్ట్ చేసి చాలా యొక్క లైన్స్ 50 to 60 మార్కెట్ ప్రైజెస్ని తీసుకొచ్చి వాటిని అప్డేట్ చేసిన తర్వాత ఈ క్వటేషన్ అనేది, ద అప్రూవల్ అనేవి చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట, బికాస్ ఆఫ్ ద IT సిస్టమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ 50 to 60 ఐటమ్స్ అనేవి ఏంటి, లార్జ్ క్వాంటిటీ. ఒకటైతే ఒక మేనేజర్తో సరిపోతుంది. లార్జ్ క్వాంటిటీ, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల, ఓకే, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు D1, D2 ఈ రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్. ఒకటి వచ్చి రీసెర్చ్ బేస్డ్ డిపార్ట్మెంట్, ఇంకొకటి వచ్చి కొటేషన్స్ కస్టమర్స్కి ఇచ్చే డిపార్ట్మెంట్ అనమాట. వాట్ ఈస్ దిస్ IT సిస్టమ్ ఈస్ డూయింగ్, దే వర్ ఇంటిగ్రేటింగ్ ద బిజినెస్ ఆపరేషన్స్ అనమాట. ఈ D1, D2ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఓకే, దట్స్ ఫైన్. ఇంటిగ్రేట్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి, ఫాస్టర్ బిజినెస్ ఆపరేషన్స్. వెన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాట్ వీ హ్యావ్ టు రైట్, ఆపరేషన్స్. సో ప్రాసెస్ అనలేదు, ఆపరేషన్స్, ఫాస్టర్ బిజినెస్ ఆపరేషన్స్. సరే, ఫాస్టర్ బిజినెస్ ఆపరేషన్స్ అన్నారు. ఫాస్టర్ బిజినెస్ ఆపరేషన్స్ కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా, క్వటేషన్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు ఉంటుంది. చూడండి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి బేస్ అయ్యి కొటేషన్స్ ఉంటుంది. సరే, ఇది రెండు కాదు, ఇంకొకటి ఏమన్నా బెనిఫిట్ ఉందా అంటే ఎస్ ఉంది, కనెక్టివిటీ అండ్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీ అనమాట. యు సీ, నాట్ ఓన్లీ ద థింగ్స్, ఇప్పుడు D1 వచ్చి ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ని అప్డేట్ చేశారు, ద సేమ్ థింగ్ D2 విల్ గెట్ ఎ నోటిఫికేషన్ ఇన్ దేర్ హెడ్, ఇన్ దేర్ మాడ్యూల్ అనమాట. మాడ్యూల్ ఇన్ ద సెన్స్ వెన్ దే లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది, దట్ D1 డిపార్ట్మెంట్ హ్యాస్ అప్డేటెడ్ ప్రైస్ ఆఫ్ దిస్, సో దే కెన్ ఆల్సో కనెక్ట్ అనమాట. దిస్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ 4th one and 8th one ఆర్ మోస్ట్లీ సిమిలర్ అనమాట. ఇది వచ్చి బిజినెస్ ఆపరేషన్స్ అండ్ దిస్ వాజ్ విత్ రిగార్డ్స్ టు ద కమ్యూనికేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటుంది. 4 and 8 మోర్ ఆర్ ద లెస్ సిమిలర్. సరే, అడ్వాంటేజెస్ అయిపోయినాయి, ఇంకేమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా, బెటర్ సెక్యూరిటీ అండ్ కంట్రోల్స్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల అండ్ లెస్ ప్రోన్ టు హ్యూమన్ ఎర్రర్స్. ఇక్కడ 50 to 60 అయితే ఖచ్చితంగా ఏదన్నా ఒకటన్నా అమౌంట్ రాంగ్ అయి ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ మనకి లెస్ ప్రోన్ టు హ్యూమన్ ఎర్రర్స్ అండ్ యాక్యురసీ ఇన్ డేటా ప్రాసెసింగ్ అండ్ కంప్యూటేషన్. ఈ 6 and 2 కూడా యాక్చువల్లీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. 2 and 6 కూడా సిమిలర్గా ఉంటుంది. సో దీస్ వర్ ఆల్ ద కీ ఫీచర్స్ ఆఫ్ అన్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. If at all you haven't understood, just feel free to go back and then just మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకప్పటికీ అర్థం కాలేదు అంటే దెన్ మన లైవ్ సెషన్ ఉంది కదా Q&Aలో, విల్ గెట్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. వెన్ వీ గెట్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దేర్ మచ్ మోర్ ఇన్ డీటెయిల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్. ఓకే, మళ్ళీ ఒక నోట్ ఇచ్చారు కింద, ఇఫ్ ఎ కంపెనీ యూజెస్ ERP, SAP, Oracle, then it is considered more complex to audit. You see, they're saying when the company uses these software, it's more complex annaru. Enduku might be they'll be providing some customized modules anamata as per their బిజినెస్ ఆపరేషన్స్కి తగ్గట్టు కస్టమైజ్డ్ మోడల్స్ ఇచ్చుంటారు. అందుకోసం ఇట్ వుడ్ బి మోర్ కాంప్లెక్స్, ఎందుకంటే ఆడిటర్ మళ్ళీ వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అంతా ఒకసారి వాక్ త్రూ చేసి హీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్స్ కదా, హౌ ద ఎంట్రీస్ వర్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్. If a company is using off-the-shelf accounting software is ready-made. Like say మన చిన్న మైక్రో మీడియం స్కేల్స్లో చూసుకుంటే లైక్ టాలీ is very easy to audit, so it's less complex environment because you see when we do after CA మనకి ఏమవుతుంది అంటే few students what do, they go for SAP training and all.
ఈ ఫీకో ట్రైనింగ్ అండ్ ఆల్ ఇవన్నీ కొన్ని సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో దట్ దే గెట్ ప్లేస్డ్ ఇన్ ద కంపెనీస్ అనమాట. సో ఇలాగ రెడీమేడ్ది ఉంటే కనుక ఇట్ వుడ్ బి వెరీ ఈజీ అనమాట. ఈ యొక్క SAP అనే ఒక కోర్స్ చేసిస్తే వీ కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ ద సిస్టమ్ వర్క్స్. అందుకోసం ఇది లెస్ కాంప్లెక్స్ అని అన్నారు. ఓకే, aspects that determine the level of automation and complexity. మనం ఇందాకలో ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈవెన్ డెసిషన్స్ కూడా అయితే ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. బట్ వాట్ డిడ్ ఐ సే, నేనేం చెప్పాను, డెసిషన్స్ అనేవి మోస్ట్లీ హ్యూమన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఈ యొక్క ఏ ఆస్పెక్ట్స్ అనేవి ఫుల్లీ ఆటోమేటెడ్ లేకపోతే వాటి బేస్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఫర్దర్గా అన్నాం కదా. ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం దాన్ని. ఫస్ట్ థింగ్, బిజినెస్ స్టార్ట్ చేసాము. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏం కావాలి, మన యొక్క పాలసీస్, ద బిజినెస్ రన్ చేయడానికి మనకు కొన్ని పాలసీస్, ఎథిక్స్ ఇవన్నీ కావాలి. ఆ తర్వాత ఏ ప్రాసెస్ కావాలి. ఇప్పుడు మనం ఇందాకలో ఎగ్జాంపుల్లో చూసినట్టయితే డిపార్ట్మెంట్ 1 మార్కెట్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ 2 వచ్చి కొటేషన్, డిపార్ట్మెంట్ 3 వచ్చి అప్రూవల్ అండ్ ఆల్. ఇది వచ్చి ఒక బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ ప్రాసెస్ ఎట్లా జరగాలి అని ఒక ఫార్మాట్ కానీ, లేకపోతే ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయి, ఏ పీపుల్ ఏ యొక్క వర్క్స్ని చేయాలి, అవన్నీ డ్రాఫ్ట్ చేయటం అనేది ఒక ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్. ఒక ఐటీ సిస్టమ్ చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. అదేంటి పాలసీస్ లేకపోతే ఈ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాసెస్ ఒక ఐటీ సిస్టమ్ ఎట్లా చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి దట్ ఈస్ ఎయిదర్ ఆ యొక్క కంపెనీ న్యూలీ ఎస్టాబ్లిష్ అయితే ఆ యొక్క లాను బేస్ చేసుకొని డ్రాఫ్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఆల్రెడీ దాన్ని కస్టమైజ్ చేసిన టెంప్లెట్స్ని కూడా తీసుకునే ఉండొచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ అనమాట. ఆల్రెడీ ప్రీమేడ్ లైక్ మనకి మార్కెట్లో చూసినట్టయితే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా ఇవన్నీ ఒక బిజినెస్ మోడల్స్ అనమాట. సేల్స్ ఒక బ్యాంక్ అనుకోండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుకోండి. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక బిజినెస్ మోడల్స్ సేల్ చేస్తూ ఉంటారు ఫర్ ఎ ప్రైజ్ అనమాట. సో వాటిల్ని అనమాట, దీస్ వర్ రెడీమేడ్. ఓకే, ఇదంతా బిజినెస్ మోడల్స్ అని అనుకున్నాము. దట్స్ వన్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ ఈజ్ బిజినెస్ పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే సరిపోతుందా? ఎంప్లాయీస్ ఉండాలి కదా. ఈ ఐటీ సిస్టమ్ హోల్ని యాక్సెస్ చేసి బిజినెస్ని రన్ చేయడానికి పీపుల్ ఉండాలి కదా. వాళ్ళకి ఒక యూజర్ లాగిన్ ఇవ్వాలి, యూజర్స్ యాక్సెస్ టు దేర్ మాడ్యూల్, పర్టిక్యులర్ మాడ్యూల్ ఇవ్వాలి అనమాట. లైక్ సే D1 యూజర్స్ కెనాట్ యాక్సెస్ టు D3. అలాగే డిపార్ట్మెంట్ అలా మారకూడదు, ఎవరి మాడ్యూల్లో వాళ్ళు ఉండాలి యాక్సెస్, ఇలాంటి దానికోసం. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. ఓకే, థర్డ్ లెవెల్ది చూద్దాము. థర్డ్ లెవెల్ ఈజ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టెడ్ ఆటోమేటికల్లీ. బిజినెస్ జరుగుతుంది, సేల్స్ అవుతున్నాయి, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టింగ్ ఆటోమేటికల్లీ. దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. అండ్ ఫోర్త్ లెవెల్ ఈజ్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్. ఇప్పుడు మనకి చూసినట్టయితే సేల్స్ అనేది తీసుకుందాం. సింపుల్ క్యాష్ సేల్స్ అయింది, క్రెడిట్ సేల్స్ అయింది. ఇప్పుడు క్రెడిట్ సేల్స్లో మనకి తెలిసిందే కదా, బ్యాడ్ డెట్స్ ఉంటాయి, లేకపోతే 30 days ఓవర్ డ్యూ కానీ, 60 days ఓవర్ డ్యూ కానీ, లేకపోతే 2/10 డేట్స్ ఆఫ్ రీపేమెంట్ కానీ, ఇట్లా కానీ చాలా ఉంటాయి. ఇవన్నీ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఐటీ సిస్టమ్స్ చేస్తుందా అదే చూడాలి. క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ, దట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. మనం డీపర్గా వెళ్తూ ఉంటే బిజినెస్ ప్రాసెస్లో ద మోర్ ఆటోమేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సరే, క్యాలిక్యులేషన్స్ అంతా అయిపోయింది. క్యాలిక్యులేషన్స్ అంతా అయిన తర్వాత ఒక రిపోర్ట్, క్యాలిక్యులేషన్స్ ఎవరు చూడరు, ఫైనల్గా ఒక రిపోర్ట్ చూస్తూ ఉంటారు అన్నమాట. రిపోర్ట్స్ సే లైక్ ట్రేడ్ రిసీవబుల్ రిపోర్ట్ కానీ, బ్యాడ్ డెట్స్ రిపోర్ట్ కానీ, లేకపోతే మనకి ట్రేడ్ రిసీవబుల్ క్రెడిటర్స్కి వెళ్ళి మన డెటార్స్కి వెళ్ళి కలెక్షన్ చేసుకునే మెకానిజం కోసం ఒక రిపోర్ట్ కానీ, ఇవన్నీ రిపోర్ట్స్ ఫామ్ చేయడం, ఇది కూడా చేస్తే ఐటీ సిస్టమ్. దట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. ఇదనమాట. ఇన్ని లెవెల్స్ ఆఫ్ ఆటోమేషన్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బిజినెస్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్.
including internal controls that were applied automatically. Okay, that's first level of automation. Second level of automation, user access and securities are controlled and assigned to system roles and users. Assigning system roles was department 1 and department 3 they cannot access and all, ఇవన్నీ అన్నమాట. They can access to their own modules and all, వీటన్నిటి గురించి అంటారు. And the next level is అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ పోస్టెడ్ ఆటోమేటికల్లీ. ఇంకా కొంచెం వెళ్తే కంప్యూటేషన్ అండ్ క్యాల్కులేషన్ ఆర్ ఆటోమేటికల్లీ క్యారీడ్ అవుట్. ఇంకా ఫైనల్ గా రిపోర్ట్స్ వర్ ఆల్సో ప్రిపేర్డ్. రిపోర్ట్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిస్టమ్స్. దీస్ వర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆటోమేషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం కింద చూసినట్టయితే situations in which IT will be relevant to the audit. ఇప్పుడు చూడండి, మనము పైన చూసుకున్నట్టయితే లెవెల్ ఆఫ్ ఆటోమేషన్స్ అవన్నీ విత్ రిలేటెడ్ టు కంపెనీ యొక్క ఆపరేషన్స్ని ఈజ్ చేయటం కోసం ఐటీ యూజ్ చేసుకున్నారు అని మనకి బాగా అర్థమైంది. సరే, ఐటీ ఉండటం వల్ల ఆడిట్కి ఏంటి అంత బెనిఫిట్ కానీ, లేకపోతే అంత బెనిఫిట్ ఏముంటుంది చెప్పండి అంటే చూద్దాం. ఇది కేటగిరీస్ వైజ్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ విత్ రిగార్డ్స్ టు ది ఆపరేషన్స్ గురించి అయితే ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ రిలవెన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చి విత్ ఇంక్రీజ్డ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ద బిజినెస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఐటీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఆటోమేషన్, అంతేకాని ఒక ఫార్మ్ ఆఫ్ యాప్ కాదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ లైక్ SAP అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చి కంపెనీ యొక్క ఆపరేషన్స్ని ఈజ్ చేసింది అంటే ఇప్పుడు కంపెనీ ఏం యూజ్ చేసింది, ఐటీ యూజ్ చేసింది. ఇప్పుడు సేమ్ అదే ఒక కంపెనీ యొక్క ఆడిటర్స్ లైక్ ఒక ఆడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు అనుకోండి. ఈ ఆడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ బై ఆడిటర్స్, ఇది కూడా యూసేజ్ ఆఫ్ ఐటీనే. వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ యూస్ చేస్తారు, వీళ్ళు ఇంకొక కైండ్ ఆఫ్ అప్లికేషన్ యూస్ చేస్తారు, అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు చూడండి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు. సేమ్ లైక్ ఐటీ యూస్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, కంపెనీ ఫినాన్షియల్స్ కానీ ఏదన్నా, అవి ఐటీ యూస్ చేసే ఆడిట్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ బిజినెస్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి రెలవెంట్. ఇప్పుడు వాళ్ళు వచ్చి మినిట్కి కొన్ని 1000 ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి ఒక కామర్స్ వెబ్సైట్. మనం వెళ్ళి పెన్ పేపర్ పట్టుకొని వీ కెనాట్ గో అండ్ డూ ద వాచింగ్ కదా, విత్ ఎంతమందితో చేస్తామో అట్లాగా. సో వీ హ్యావ్ టు యూజ్ అన్ ఆడిటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ దట్. ఓకే, విత్ రిగార్డ్స్ టు ఆపరేషన్స్ అయితే అది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ హైటెక్ నేచర్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఈ కామర్స్ బిజినెస్ కానీ అలాగా హైటెక్ విచ్ యూజెస్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ఆపరేషన్స్కి ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆడిటర్ కూడా ఐటీ యూజ్ చేయాలి అనమాట విత్ రిగార్డ్స్ టు బిజినెస్ ఆపరేషన్స్. ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ సిస్టమ్స్, హైటెక్ నేచర్ ఉంది కాబట్టి ఆడిటర్ కూడా ఐటీ యూజ్ చేసి ఆడిట్ చేయాలి. ఓకే, ఆపరేషన్స్కి అది. ట్రాన్సాక్షన్స్కి ఏంటి మరి? ట్రాన్సాక్షన్స్కి కూడా 2 ఉన్నాయి. ఏంటా 2 చూద్దాం. ఫస్ట్ థింగ్, హై వాల్యూమ్ ఆఫ్ transactions were so high volume. Where was that? Volume of transactions were high. And second thing, complexity of the transactions were also high. So much complexity. ఈ-కామర్స్ బేస్డ్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదంటే లైక్ రిటర్న్స్ ఆర్ రీప్లేస్మెంట్, ఇవి అన్ని కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్. లేకపోతే లైక్ కొన్ని కూపన్ కోడ్స్ ఉంటాయి అనమాట. ఇవి మనకి రెవెన్యూ రికగ్నిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే విత్ రిగార్డ్స్ టు దట్ చాలా డిస్కౌంట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాంప్లెక్స్ థింగ్స్ అనమాట. లైక్ జిఎస్టీ అవి ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయకుండా చేయాలా, ఇది అంతా చాలా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దానికోసం ఆడిటర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. ఓకే, విత్ రిగార్డ్స్ టు ద కంప్లైన్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఒక 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ కంపెనీ పాలసీ వాస్ కంప్లైంగ్.
మనం మామూలుగా ఏమనుకున్నాం, కంపెనీ పాలసీ వచ్చి ఇట్స్ అండ్ బిజినెస్ మోడల్ అది ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో అయితే యాజ్ పర్ లా ఉంటుంది, లేకపోతే నార్మల్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు అది లా ప్రకారం ఉందా లేదా, లేకపోతే అది కంప్లైంట్స్ అయిందా లేదా అని మనం చూడాలి అనమాట. మనకి బిజినెస్ పాలసీస్ ఏవైతే ఒక ఐటీ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేట్ అయిపోతున్నాయి. సో ఆడిటర్ కూడా అది అలా అవుతుందంటే దాన్ని చెక్ చేసే ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది కదా. సో దే హ్యావ్ టు యూజ్ ది ఐటీ ఇన్ చెకింగ్ వెదర్ దిస్ కంపెనీస్ పాలసీ ఈజ్ అప్ టు డేట్ విత్ దట్ లా ఆర్ నాట్. ఓకే, అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, ఆ ఫార్మ్స్ యొక్క ఫైలింగ్ కానీ లేకపోతే ఏదైనా అవి ప్రాపర్గా చేశారా లేదా అని, ఇది ఎట్లా చేస్తుంటారో మోస్ట్లీ వచ్చి ఆ యొక్క రెగ్యులేటరీ వెబ్సైట్, వెదర్ ఇట్స్ జిఎస్టీ వెబ్సైట్ కానీ లేకపోతే ఐటీ వెబ్సైట్ కానీ ఏదైతే ఉంటే దాంట్లో ఉన్న డేటాని అంతా స్క్రాప్ చేసి, స్క్రాప్ అంటే దాన్ని డేటా అంతా తీసుకువచ్చి ఈ యొక్క ఆడిటింగ్ సాఫ్ట్వేర్లో పెడితే విల్ గెట్ సమ్ డేటా అనమాట. ఎలా అంటే మనకి ఎలా కావాలి అలా వస్తుంది. వీ నీడ్ నాట్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అండ్ చెక్ ఆల్ దట్ అనమాట. ఎప్పుడు సబ్మిట్ చేశారు, ఎంత ట్యాక్స్ కట్టారు, ఎంత టర్న్ ఓవర్ అయింది, ఏవి ఇంకా ఉన్నాయి, అలాగన్నీ మనకి ఆడిట్ సాఫ్ట్వేర్లో విచ్ వీ వాంటెడ్, మనకి ఆడిట్కి ఎట్లాగైతే తగ్గట్టు ఉంటుందో అలా మనకి వస్తుంది అనమాట. ఈ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చెక్ చేయడం కోసం కూడా, విత్ ఇంక్రీజ్డ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కూడా, అండ్ ఇండేస్ ఫామ్ చేయడానికి కూడా, ఇండేస్ కంప్లై అయ్యాయా లేదా అంటే, బికాస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్. సో వాటి ప్రకారం అయ్యాయా లేదా అని. అండ్ ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ అండ్ ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఆడిట్. ఇప్పుడు చూడండి, ఒక ఐటీ యూస్ చేసిన కంపెనీ ఫినాన్షియల్స్ ఒక ఆడిటర్ ఐటీ యూస్ చేసి ఆడిట్ చేస్తే ఆడిట్ అనేది ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీగా ఉంటుంది. యూసీ విత్ లెసర్ అమౌంట్ ఆఫ్ టైమ్, విత్ లెసర్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలంటే చాలామంది ఆర్టికల్స్ ఉంటారు, చాలామంది స్టైఫండ్ ఇవ్వాలి, చాలా ఎక్కువ డేస్ వర్క్ చేయాలి. ఇదంతా కాకుండా ఒక జస్ట్ ఒక ఆడిట్ సాఫ్ట్వేర్ ఉంటే ఈజీ కదా చేసేయటం. వాళ్ళు మినిట్స్లో ట్రాన్సాక్షన్స్ని చేసుకున్నారు, మనం కూడా మినిట్స్లో ట్రాన్సాక్షన్స్ని ఆడిట్ చేయొచ్చు. సో ఎకానమీ వైజ్గా కూడా, ఎఫిషియన్సీ వైజ్గా కూడా ఐటీ యూస్ చేయటం వల్ల ఆడిట్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. దీస్ వర్ ద సిచ్యువేషన్స్ విచ్ ఐటీ విల్ బి రిలవెంట్ టు ది ఆడిట్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది మోస్ట్లీ చాలా డ్రై పాయింట్స్ లాగా ఉన్నది, కేటగరైజ్ చేసి సెగ్రిగేట్ చేసాము సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ మెమరైజేషన్ అనమాట. మనం ఎక్కువ ఎఫర్ట్ దేని మీద పెట్టాలి అంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఇప్పుడు చాలా కష్టపడి ఏదైనా నేర్చుకోకూడదు. మనం దేని మీద కష్టపడాలి అంటే ఈజీగా నేర్చుకోవడం కోసం కష్టపడాలి. ఓకే, సో నేను మీకోసం ఈజీగా చేయటం కోసం కొంచెం కష్టపడి దీన్ని ఇట్లా కేటగరైజ్ చేశాను. మీరు జస్ట్ కొంచెం లిటిల్ ఎఫర్ట్ తోటి మీరు వింటే మీకు ఈజీగా రాసేయచ్చు అనమాట. జస్ట్ ఒక 1 టైం శ్రద్ధగా వినండి, లేకపోతే 2 టైమ్స్ వెనకాల పెట్టుకొని మళ్ళీ వినండి. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. వెన్ యూర్ లర్నింగ్ ఎ న్యూ థింగ్, ఒకరికి ఒక్కసారి వింటే అర్థమవుతుంది, లేకపోతే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. లేకపోతే ఇంకొకరికి 2 టైమ్స్, ఇంకొకరికి 3 టైమ్స్ వింటే అర్థమైపోతుంది. ఎట్ లాస్ట్ మనకి అర్థమయ్యే ఎగ్జామ్లో మార్క్స్ రావటమే ఇంపార్టెంట్. ఐసీఏ వచ్చి మనం ఎన్నిసార్లు రివిజన్ వీడియోస్ విన్నాము, ఎంత టెస్ట్ సిరీస్ చేసాము, ఎన్ని అవర్స్ చదివాము, ఇదంతా కౌంట్లోకి చూసి మనకి మార్క్స్ వేయదు. మనం పేపర్ మీద పెట్టినది ఎంత రిలవెంట్ అన్న దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి మీకు అర్థమైతే ఒకసారి వినండి, మీకు అర్థమయ్యేంత వరకు చదవండి, అర్థమయ్యేంత వరకు వినండి. ఓకేనా? ఓకే, మనం కేటగరైజ్ చేసాం అనుకున్నాం కదా. ఫస్ట్ ఎట్లా కేటగరైజ్ చేసామంటే, ఫస్ట్ థింగ్ 3 పార్ట్స్కి కేటగరైజ్ చేసాము. ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే ఏమనుకున్నాం? అప్లికేషన్స్, ద ప్రాసెస్ అండ్ ఆల్. ఓకే, మనం ట్రిగ్గర్ పాయింట్స్ ఇచ్చామన్నమాట. వెన్ ఎవర్ వీ హ్యావ్ అ ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ ఈ పాయింట్స్ ఇండివిజువల్గా ఉన్నవి గుర్తుపెట్టుకోవడం. సరే, వాట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్?
ఓకే, వై దర్ పర్పస్ అనమాట. వై ఆర్ దీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ యూస్డ్, వెదర్ ఫర్ ఫినాన్షియల్ ఆర్ నాన్ ఫినాన్షియల్ పర్పస్, లేకపోతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసమా, లేకపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ కోసమా. ఓకే, వేర్ ఎక్కడ ఉంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అంటే సర్వర్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే లైక్ ఆ వెబ్సైట్ వచ్చి ఓన్లీ ఇన్ ఇండియా వర్క్ అవుతుందా, లేకపోతే ఇట్స్ అవైలబుల్ వరల్డ్ వైడ్, www డాట్ ఎలాగా లొకేషన్ ఆఫ్ ది ఐటీ సిస్టమ్స్, లోకల్ వర్సెస్ గ్లోబల్. ఈ 3 ట్రిగర్ పాయింట్స్ తోటి 3 పాయింట్స్ మీకు వచ్చేసినాయి విత్ రెస్పెక్ట్ టు దోస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కొంచెం టెక్నికల్స్ గురించి వెళ్ళినట్టయితే, ఫస్ట్ ఇన్హౌస్డా ప్యాకేజ్డా. అంటే ఇన్హౌస్ అంటే కంపెనీ లోపల బిల్డ్ చేశారా సాఫ్ట్వేర్ని, లేకపోతే రెడీమేడ్ సాఫ్ట్వేర్, ఆఫ్ షెల్ఫ్ సాఫ్ట్వేరా, అలాగా. ఆర్కిటెక్చర్ అనేది వచ్చి ఆ యొక్క హార్డ్వేర్కి సంబంధించింది అనమాట. ద డెస్క్టాప్ బేస్డ్ కానీ, లేకపోతే క్లయింట్ సర్వర్, వెబ్ అప్లికేషన్, క్లౌడ్ బేస్డ్, ఎలాంటి సాఫ్ట్వేర్ అనేది దాని గురించి అనమాట. వర్జన్స్, ఎన్ని వర్జన్స్ ఉన్నాయి దాని గురించి. ఇంటర్ఫేసెస్ విత్ ద సిస్టమ్స్, ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్. దీని గురించి మళ్ళీ చెప్పాలి అంటే లైక్ వాట్సాప్ మన యొక్క ఫోన్లో వస్తుంది, లేకపోతే మనం ఎవరి ల్యాప్టాప్లో అయినా లాగిన్ అయ్యి వాట్సాప్ వెబ్ ద్వారా అయితే అక్కడ కూడా వస్తుంది. సో అలాంటి ఒక ఇంటర్ఫేసెస్ విత్ ఇన్ ద సిస్టమ్స్ గురించి అనమాట. అండ్ ఐటీ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ గురించి, అది ఒక కేటగిరీ వచ్చి వెదర్ ఇట్స్ అవుట్సోర్స్డ్, ఆ యొక్క మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ని అవుట్సోర్స్ చేశారా, అండ్ ఆ యొక్క అవుట్సోర్స్ చేయలేదు, ఇన్హౌస్ పర్సన్సే దాన్ని మెయింటైన్ అండ్ సపోర్ట్ చేస్తున్నారంటే ఆ యొక్క కీ పర్సన్స్ ఎవరు, వాటి గురించి అనమాట. సో ఐ థింక్ ఇట్స్ సో ఈజీ ఫర్ యూ కదా. ఇప్పుడైతే చాలా యొక్క డిఫరెంట్ పాయింట్స్ని ఈజీగా తీసేసుకున్నారు. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, ద రిస్క్ ఆన్ యూసేజ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్. మనం ఇప్పుడు ఐటీ సిస్టమ్స్ యూజ్ చేయటం వల్ల కంపెనీ ఎంత ఈజీగా బిజినెస్ చేయగలదు, ఆడిటర్ ఎంత ఈజీగా ఆడిట్ చేయగలరు అనేది చూసుకున్నాము. ఇప్పుడు రిస్క్, ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉంది, పాజిటివ్ సైడ్ ఉంది అంటే అక్కడ నెగటివ్ సైడ్, డిసడ్వాంటేజెస్ ఉండటం కామన్. సో ఆ రిస్క్ గురించి చూడాలంటే ఇప్పుడు నేను మీకు ఎప్పుడు చెప్తున్నట్టే ఈ రిస్క్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్, బ్యాంక్ యొక్క ఐటీ స్పెసిఫిక్ రిస్క్ రెండు సిమిలర్ అనమాట. మీరు రెండిట్లో ఏదైనా ఒకటి చదివితే సరిపోతుంది. ఓకే, సరే. ఇప్పుడు చూసినట్టయితే ఇన్యాక్యురేట్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ప్రాసెసింగ్ ఇన్యాక్యురేట్ డేటా ఆర్ బోత్, డేటా గురించి. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు డేటా, అగైన్ డేటా గురించి. డైరెక్ట్ డేటా చేంజెస్, అగైన్ డేటా గురించి. లాస్ ఆఫ్ డేటా, అగైన్ డేటా గురించి. చూడండి డేటా మీద ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, వీ కెన్ కేటగరైజ్ దట్. ఈ ఫస్ట్ 3, ఈ 4th వన్, ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు డేటా. డేటా ప్రాసెసింగ్ గురించి, డేటా ఆథరైజేషన్ గురించి, డేటా చేంజ్ గురించి, డేటా లాస్ గురించి ఉన్నాయి. ఓకే, విత్ రిగార్డ్స్ టు ద అదర్ దాన్ డేటా, ద డేటా కాకుండా ఏంటి అంటే యూజర్స్ యాక్సెస్ గురించి ఉంది. ఓకే, అండ్ ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ, ఈ రెండు బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. చూడండి, ఎక్సెసివ్ యాక్సెస్, ఐటీ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ ఎన్ ఎక్సెసివ్ యాక్సెస్ టు ఆల్ ద మాడ్యూల్స్ బికాస్ దే హ్యావ్ ఎ పాస్వర్డ్ ఫర్ దట్, దాని గురించి. ల్యాక్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అనమాట. ఈ రెండు మోస్ట్లీ సిమిలర్గా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చి సమ్ పీపుల్ హ్యావ్ ఓవర్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క ప్రివిలేజ్ స్పెసిఫిక్ పర్సన్స్కి లేదు, కానీ ఇన్ బిట్వీన్ పర్సన్స్కి కూడా లేదు. 2 వేస్లో అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టే అన్ఆథరైజ్ చేంజెస్ టు ద సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, డేటా కాదు డైరెక్ట్గా సిస్టమ్స్ ప్రోగ్రామ్స్కే చేంజ్ చేయటము. అండ్ ఫెయిల్యూర్ టు మేక్ నెసెసరీ చేంజెస్ టు ద సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఈ రెండు వచ్చి ఇది వచ్చి యాక్సెస్ గురించి మాట్లాడుతుంటారు. ఈ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ వచ్చి సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అన్ఆథరైజ్డ్ చేంజెస్ అండ్ మేకింగ్ ఫెయిల్యూర్ టు మేక్ నెసెసరీ చేంజెస్ అనమాట. చేంజ్ చేయక్కర్లేదు బట్ దే మేడ్ చేంజ్. ఇక్కడ వచ్చి చేంజ్ చేయాలి బట్ దే హ్యావ్ నాట్ మేడ్ దట్ చేంజ్. ఇవన్నీ రిస్క్స్ అనమాట. ఇది సేమ్ మీకు బ్యాంక్ ఆడిట్లో ఉన్న ఐటీ రిస్క్స్ లాగే ఉంటుంది. మీరు ఐదర్ ఇక్కడ చదవండి లేకపోతే అక్కడ చదవండి, 2 చోట్ల చదివి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. బికాజ్ ఆడిట్లో ద మేజర్ కంప్లైంట్ ఇస్ 1.5 days సరిపోవట్లేదు ఆడిట్ రివిజన్కి.
సో వీ హ్యావ్ టు కట్ డౌన్ సో మచ్ రిపీటెడ్ స్టఫ్ అనమాట. సిలబస్ని కట్ డౌన్ చేయొద్దు. ఏబీసీ కేటగిరీస్ బేస్ చేసుకొని మేము పోర్షన్లో 60% చదువుతాము అండ్ వీ నీడ్ టు వాంట్ 45+ or 50+ అనేది అస్సలు పిచ్ పని అయితే చేయకండి. 100% ఆఫ్ సిలబస్ చదవండి, బట్ డూప్లికేషన్స్ ఉన్నవి డిలీట్ చేసేయండి. ఓకే, డూప్లికేషన్స్వి డిలీట్ చేసేయండి అండ్ దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంపాక్ట్ ఆన్ ఆడిట్ డ్యూ టు ఐటీ రిస్క్. ఓకే, రిస్క్ అంటున్నారు. యూజువల్గా ఇక్కడ చూడండి, దే హ్యావ్ కేటగరైజ్డ్ ఇంటూ సబ్స్టాంటివ్ ఆడిట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ కంట్రోల్స్ అని. సరే, సబ్స్టాంటివ్ ఆడిట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ఆడిట్. ఈ పాటికి మీకు అంతా తెలిసిపోయి ఉంటుంది. సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్ అని నేను అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయక్కర్లేదు కదా, మీకు అందరికీ ముందే తెలుసు. యూఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. సరే, ఇప్పుడు ఏంటి సబ్స్టాంటివ్ ఆడిట్ ఎప్పుడు చేస్తామని మనం అనుకున్నాం? వెన్ ఆడిటర్ ఫైండ్స్ రిస్క్ ఫైండ్ అవుట్ చేస్తే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్స్లో ఏదైనా ఒక రిస్క్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఆడిటర్కి ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి? సబ్స్టాంటివ్ ఆడిట్ అనమాట. రిస్క్ ఫైండ్ అవుట్ చేయకపోతే అనలిటికల్ ప్రొసీజర్స్, ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేసేస్తారు, సరిపోతుంది. సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ ఆడిట్ చేయటం ఎందుకు? బికాస్ హీ ఫౌండ్ దట్ రిస్క్. ఇక్కడ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో వెన్ హీ ఫైండ్ ఐటీ రిస్క్, అప్పుడు సబ్స్టాంటివ్ ఆడిట్ చేస్తున్నాడు. రిస్క్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్సే, బట్ దట్ ఈస్ ఐటీ రిస్క్ అనమాట. అది మాన్యువల్ రిస్క్ కాదు, లేకపోతే క్యాలిక్యులేషన్స్ కానీ ఎనీ ఇంటర్నల్ కంట్రోల్స్ రిస్క్ కాదు. దట్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఐటీ అనమాట. ఓకే, ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ఎట్లాగా చేయాలి అంటే, ఫస్ట్ ఎప్పుడు చేస్తారు ఈ సబ్స్టాంటివ్ ఆడిట్? వెన్ హీ కెనాట్ రిలై ఆన్ డేటా ఒబ్టైన్డ్ ఫ్రమ్ సిస్టమ్స్. ఎందుకంటే ఈ ఐటీ సిస్టమ్స్లోనే రిస్క్ ఉంది. రిస్క్ అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రైట్, దే ఆర్ షోయింగ్ రాంగ్, వెదర్ ద క్యాలిక్యులేషన్స్ వాజ్ రాంగ్, ఎనీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ అసర్జన్స్ అనమాట. అవన్నీ కొన్ని రాంగ్ అయి ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ రిలై ఆన్ దట్ డేటా. అండ్ వై? ఓకే, వై కదా, వై మోర్ ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్. అంతే కదా, రిస్క్ ఎక్కువ ఉంటే మోర్ ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ సో దట్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ హ్యాస్ టు బి obtained in order to give a report. ఫర్ వాట్ పర్పస్? మనం ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిటర్ పర్పస్ ఒకటి ఉండాలి, ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఉండాలి. అదేంటి అంటే, సిస్టమ్ డేటా అండ్ రిపోర్ట్స్ షుడ్ బి టెస్టెడ్ సబ్స్టాంటివ్లీ ఫర్ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ. సిస్టమ్ డేటా అని అన్నారు ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ సబ్స్టాంటివ్ ఆడిట్, రిస్క్ ఉన్నది సిస్టమ్స్లో. సో సిస్టమ్ డేటా యొక్క సిస్టమ్ రిపోర్ట్స్ని టెస్ట్ చేయాలి సబ్స్టాంటివ్లీ, స్పెషల్లీ ఫర్ వాట్? మేనేజ్మెంట్ అసర్షన్, కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ, వీటి కోసం అనమాట. ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ కంట్రోల్స్ వచ్చి గురించి ఏంటి అంటే, ఎప్పుడెప్పుడు మనం కంట్రోల్స్ మీద ఆడిట్ చేస్తూ ఉంటామంటే, కెనాట్ రిలై ఆన్ ఆటోమేటెడ్ కంట్రోల్, సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆడిట్ ప్రొసీజర్స్ బిల్ట్ into the applications. And when cannot rely on IT dependent manual controls. These were the decisions and all that we have taught earlier, right? Okay, why more substantive audit work is needed and what is the purpose? The system data report should be tested substantively for completeness and accuracy. And the impact on reporting, IT risk ఉండటం వల్ల ఆడిటర్ యొక్క రిపోర్టింగ్ ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది? కమ్యూనికేట్ టు ద TCWGకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు and they'll give a modified audit report because management used these IT systems data in order to prepare the financial statements and all, but that financial statements were wrong because of these IT risks anamata. Anduke they are giving modified audit report and they are communicating with that TCWG. And that's it. Types of controls in automated environment is actually the major portion of this chapter and చెప్పొచ్చు మనం. ఓకే, ఇందులో టైప్స్ ఆఫ్ కంట్రోల్స్లో 3 types ఉంటాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ థింగ్, జనరల్ ఐటీ కంట్రోల్స్ ఆల్సో నోన్ యాజ్ పర్వేసివ్ కంట్రోల్స్ ఆర్ ఇండైరెక్ట్ కంట్రోల్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇండైరెక్ట్ కంట్రోల్స్ అంటే మనం ఏమనుకున్నాం? సంథింగ్ దట్ వర్ నాట్ డైరెక్ట్. ఓకే,
ఇప్పుడు ఇండైరెక్ట్ అని ఏమన్నాం అంటే కంట్రోల్స్ అంటే ఏంటి, బిజినెస్ ఆపరేషన్స్ అంటే వర్బ్ అంటే వేర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, పీపుల్ actually do the business operations. Those are the people who do sales, who do purchases, who do inventory management. See, controls ki indirect ante enti, business operations ki related kaadu. Something that was not related to business operations enti, rules and regulations. మనకి ఎలా అయితే కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో TCWG ఎలా అయితే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఇండైరెక్ట్ వే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. సో అలాగే ఇండైరెక్ట్ కంట్రోల్స్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఇట్లాగా ఉంది అనమాట. అండ్ దే వర్ ఆల్సో నోన్ యాజ్ పర్వేసివ్ కంట్రోల్స్. పర్వేసివ్ ఇస్ టోటల్, దే డీల్ అబౌట్ ద టోటల్ బిజినెస్ ఆపరేషన్స్, బట్ దే వర్ ఇండైరెక్ట్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం జనరల్ ఐటీ కంట్రోల్స్ యొక్క డెఫినేషన్ గురించి చూద్దాము. జనరల్ ఐటీ కంట్రోల్స్ ఆల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. ఇది మనకి పైన ఇండైరెక్ట్ అన్నప్పుడే అర్థమైపోయింది. ఓకే, నథింగ్ మచ్ మోర్ టు డీటెయిల్డ్ explanation that relate to many applications. You see, many applications ante ikkada pervasive controls, total many applications and support the effective functioning of application controls anamata. Ante ee general IT controls, ee IT controls ఆపరేషన్స్ కన్నా ఎక్కువగా అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే నార్మల్గా ఈ TCWG యూజ్ చేసిన కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ బిజినెస్ ఆపరేషన్స్ గురించి ఉంటాయి. ఇక్కడ ఐటీలో జనరల్ ఐటీ కంట్రోల్స్లో విత్ రిగార్డ్స్ టు అప్లికేషన్ గురించి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని జనరల్ ఐటీ కంట్రోల్స్ కింద తీసుకుంటున్నాం. దే అప్లై టు మెయిన్ ఫ్రేమ్, మినీ ఫ్రేమ్ అండ్ ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్. ఈ మెయిన్, మినీ ఫ్రేమ్, ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్ అనేవి ఓల్డ్ స్కూల్ లాంగ్వేజ్ అనమాట. మెయిన్ ఫ్రేమ్ అనేది వచ్చి ఏంటి అంటే ఇట్ వాస్ లైక్ సూపర్ కంప్యూటర్స్ అనమాట, చాలా పెద్ద పెద్ద కంప్యూటర్స్ అండ్ ఆల్. మినీ ఫ్రేమ్ అంటే ఇట్ వాస్ లైక్ మోస్ట్లీ దానికంటే కొంచెం తక్కువ వర్జన్. అండ్ ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్స్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పీసీస్ ఇవన్నీ అనమాట. ఓకే, సరే. ఇలాంటి ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నా కానీ ఈ ఐటీ కంట్రోల్స్ అప్లై, ఎందుకంటే ఇవి పర్వేసివ్ కంట్రోల్స్, టోటల్కి అప్లై అవుతుంది. Okay, general IT controls that maintain the integrity of information and security of data. Okay, integrity అంటే ఏమనుకున్నాం, మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, ఇదే కదా ఇంటిగ్రిటీ. మనకి అక్కడ ఇంటిగ్రిటీ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ ద ఆడిటర్ అలాగా మాట్లాడుకున్నప్పుడు ఇంటిగ్రిటీ అంటే ఇది అనుకున్నాము. సరే, ఇక్కడ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది, చెప్తుందా? కాదు. ఇన్ఫర్మేషన్ ఇన్పుట్లో ఎలా ఉంది, అవుట్పుట్లో కూడా అలాగే ఉండాలి. ఈ మిడిల్లో చేంజెస్ చేయకూడదు. చేంజెస్ చేసినా ఆథరైజ్డ్ చేంజెస్ చేయాలి. అంటే వెనెవర్ ఇఫ్ ఇట్స్ అన్ ఆథరైజ్డ్, దాని యొక్క ప్రింట్ అనేది ఉంటుంది కదా. సో ఇన్పుట్ ఎలాగైతే చేశారో అవుట్పుట్ కూడా అలాగే ఉండాలి. అంతేకాని అన్ఆథరైజ్డ్ చేంజెస్, అన్నెసరీ చేంజెస్ ఇట్లాంటివి ఉండకూడదు. అదే ఈ జనరల్ ఐటీ కంట్రోల్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని చేస్తుంది. అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. సెక్యూరిటీ ఆఫ్ డేటా అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా, థర్డ్ పార్టీస్కి మన కొటేషన్స్ వెళ్లకుండా ఇలా కాపాడటం కోసం అనమాట. లైక్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ, ఫోన్ నెంబర్స్, నేమ్స్, ఇవన్నీ థర్డ్ పార్టీ బై చేయకుండా ఈ జనరల్ ఐటీ కంట్రోల్స్ అవి కూడా కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ రెండింటిని ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా ఓవర్ అంటే ఈ యొక్క ఎలిమెంట్స్లో ఈ రెండింటిని చేస్తుంది జనరల్ ఐటీ కంట్రోల్స్ అన్నారు. ఏంటివి, డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్. డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్ అంటే ఏంటి? డేటా సెంటర్ అనేది ఒక డిపార్ట్మెంట్ అనుకుంటే, సి to ensure that production systems are processed to meet financial reporting objectives అన్నమాట. ప్రొడక్షన్ సిస్టమ్స్ అంటే, ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏంటి,
ప్రొడక్షన్ అంటే నార్మల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ లాంగ్వేజ్లో ఏమంటారు, ప్రొడక్షన్ ఈజ్ ప్రొడ్యూసింగ్, దట్ ఈస్ ఇన్పుట్స్ నుండి అవుట్పుట్ యూస్ చేస్తుంటారు. ఇక్కడ సిస్టమ్ చూడండి, ఇన్పుట్ ఏం చేస్తుంటారు, లైక్ ఇన్వాయిస్ని ఇన్పుట్ చేస్తుంటారు. అవుట్పుట్ ఏంటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ యొక్క అవుట్పుట్ మీట్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్. అందుకోసమే ఇక్కడ ప్రొడక్షన్ సిస్టమ్ అని యూజ్ చేశారు. ప్రొడక్షన్ సిస్టమ్ అని ఎందుకు యూజ్ చేశారంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ దాకా ఉండే ప్రతి సిస్టమ్ దాన్ని రిఫర్ చేస్తూ ప్రొడక్షన్ సిస్టమ్ అని అన్నారు. టు మీట్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, అంతే కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ప్రకారమే చేయాలి అనమాట. ఓకే, విత్ రిగార్డ్స్ టు డేటా గురించి ఏంటి, ఫస్ట్ 3 పాయింట్స్, ఆ డేటాని బ్యాకప్స్ చేయటం సో దట్ వీ డు నాట్ లూజ్ ద డేటా. ఓకే, సెకండ్ థింగ్, రికవరీ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఎనీ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు, ఒకవేళ లూజ్ అయింది దాన్ని రికవరీ చేయడానికి డేటా. అండ్ డాక్యుమెంటేషన్ అనమాట, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యావ్ బీన్ మేడ్ టు ద డేటా ఆర్ డేటా ఎంటర్ అవ్వడానికి యూజ్ అయిన ఇన్వాయిసెస్ యొక్క సోర్స్ కానీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్, వీటి గురించి అనమాట. అండ్ అంటే ఇవన్నీ ఉంటాయి డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్లో. ఇవన్నీ ఉండటం వల్ల ఇంటగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇన్ డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్. ఓకే, నెట్వర్క్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఏమి లేదు, మన జియో నెట్వర్క్, జియో ఫైబర్ కానీ, ఎయిర్టెల్ నెట్వర్క్, యాక్ట్ ఫైబర్ నెట్వర్క్, ఎలా అయితే నెట్వర్క్స్ ఉన్నాయి, ఇది కూడా సేమ్ నెట్వర్క్ ఆపరేషన్స్, అంతకు మించి ఏం లేదు దీంట్లో. చూసి ఆ నెట్వర్క్కి నెట్ అని పెట్టేద్దాము. ఆ నెట్లో మనకి ఏమైనా లైక్ ఇన్స్టలేషన్ ఉంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్, ఆ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి మనం కనెక్షన్ తీసుకుంటాం, నెట్ కనెక్షన్. ఓకే, హెల్ప్ డెస్క్ ఫంక్షన్స్ అనమాట. మనం ప్లాన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదన్నా ఎర్రర్ ఉంది, సపోజ్ బాక్స్ సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే ఇంటర్నెట్ స్లోగా వస్తుంది, దే విల్ లిఫ్ట్ ద కాల్. కస్టమర్ మేనేజ్మెంట్ అనమాట, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్. అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్, ఆ స్పీడ్ కరెక్ట్గా వస్తుందా లేదా దాని గురించి వాళ్ళు మనకి రివర్స్ ఫోన్ చేయడం అనమాట, వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఆల్, లైక్ ఫీడ్బ్యాక్ కోసం అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసి ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ ఆఫ్ డేటాని చూస్తారనమాట. సర్వీస్ లెవెల్ అరేంజ్మెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ దట్ నెట్వర్క్. మనకి ఏమైనా కంప్లైంట్స్ వస్తే హెల్ప్ డెస్క్ ఫంక్షన్స్, వాళ్ళు మనకి ఫాలో అప్ చేయటం, ఫీడ్బ్యాక్స్ అడగటము, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అనమాట. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద డేటా సెంటర్ అండ్ నెట్వర్క్ ఆపరేషన్స్. ఓకే, ఇది ఒక సెగ్మెంట్ అయింది. ఇంకొక నెక్స్ట్ డిపార్ట్మెంట్లో దేని గురించి, జనరల్ ఐటీ కంట్రోల్స్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తాయి, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ మెయింటైన్ చేస్తాయి. అంటే ప్రోగ్రామ్ చేంజ్ అంటే ఏంటి, రీసెంట్గా వినాయక చవితి అయింది, ఆ ప్రోగ్రామ్ చేంజా కాదు. అప్లికేషన్ వచ్చి మనం ఇప్పుడు అప్లికేషన్ అని అంటాము, అప్లికేషన్ కంట్రోల్స్ అని ఉంటుంది. అప్లికేషన్ అనేది వచ్చి ఒక యాప్ అనుకోండి. ఈ యాప్ రన్ అవ్వటానికి చేసే కోడ్ ఏదైతే ఉంటుంది దాన్ని ప్రోగ్రామ్ అని అంటాం మనం. ఓకే, ఈ ప్రోగ్రామ్ అనే దాంట్లో, ఈ కోడ్ అనే దాంట్లో ఏమన్నా చేంజెస్ చేయటం వల్ల ఎలా ఉండాలి, ఈ చేంజెస్ చేసేది కాన్ఫిడెన్షియల్ డేటాని వచ్చి పబ్లిక్ చేసేయటము, లేకపోతే ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేయటము, డేటా ఇట్లా ఉండకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఈ రెండు ఆబ్జెక్టివ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోడ్లో, ఈ ప్రోగ్రాంలో చేంజ్ చేయాలి. ఈ చేంజ్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే ఉంది, ఎందుకు లేదు. ఫస్ట్ దీని ఆబ్జెక్టివ్ చూద్దాం. టు ఎన్షూర్ ద మోడిఫైడ్ సిస్టమ్స్, మోడిఫైడ్ అంటే చేంజ్ మోడిఫికేషన్ టు కంటిన్యూ టు మీట్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ని మీట్ చేయడం కోసం. ఓకే, ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఆ చేంజ్ ఏదైతే ఉంది ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత దే అప్లై టు ద ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ సిస్టమ్స్ ఏంటిది, ఇన్పుట్ టు అవుట్పుట్, అంటే ద వన్స్ దట్ వర్ రన్నింగ్ త్రూ అవుట్ ద కంపెనీ అనమాట. డాక్యుమెంటేషన్ ఆబ్వియస్లీ డాక్యుమెంట్ చేస్తారు కదా, ఏమేమి చేంజ్ చేస్తారు ఏంటి అన్నది. అండ్ యూజర్ ట్రైనింగ్ అంటే ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే పీపుల్కి ఇలాగా చేంజ్ అయింది, సో ఇలాగ మీరు డేటాని ఇన్పుట్ చేయాలి, లేకపోతే సంథింగ్ అలా వాళ్ళకి ఇది చేంజ్ అయింది అని వాళ్ళకు చెప్పటం అనమాట, ఇట్లాగా ట్రైన్ చేయటము అంతే.
అండ్ ఇది వచ్చి విత్ రిగార్డ్స్ టు ద ప్రోగ్రామ్ చేంజ్. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ గురించి వస్తే యాక్సెస్ సెక్యూరిటీ గురించి. వేర్ ఇస్ దిస్? యా, యాక్సెస్ సెక్యూరిటీ. యాక్సెస్ సెక్యూరిటీ అంటే మీకు ఈ పాటికి తెలిసిపోయాలి ఉంటుంది, లైక్ పీపుల్ యాక్సెసింగ్ టు సంథింగ్, అప్లికేషన్కి కానీ, డేటాకి కానీ, లేకపోతే సిస్టమ్కి కానీ, ఇలాగా 3 times. చూడండి, విండోస్ సాఫ్ట్వేర్ డెస్క్టాప్ ఉంది, దీన్ని ఓఎస్ అనమాట. ఓఎస్ అంటే విండోస్ లేకపోతే లైనక్స్, ఏదైనా ఒక ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. దీనిలోకి వెళ్ళాలి అంటే ఒక పాస్వర్డ్ అనమాట. యూజువల్లీ మనం కూడా పెడుతూ ఉంటాము, మన సిస్టమ్ని యాక్సెస్ చేయాలి అంటే ఒక పాస్వర్డ్. ఓకే, దానిలో చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తుంటాము. ఆ అప్లికేషన్స్ని యాక్సెస్ చేయాలంటే సపరేట్ పాస్వర్డ్, అప్లికేషన్ సెక్యూరిటీ. ఆ తర్వాత అప్లికేషన్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ 1కి సంబంధించి, డిపార్ట్మెంట్కి 2కి సంబంధించి, డిపార్ట్మెంట్ 3కి సంబంధించి చాలా యొక్క డేటా ఉంటుంది. ఈ డేటాని యాక్సెస్ చేయడానికి ఇప్పుడు నేను D1, D3 వెళ్ళి డేటా యాక్సెస్ చేయాలంటే వీళ్ళ పాస్వర్డ్ నాకు తెలీదు. నాకు ఇచ్చిన యాక్సెస్ వరకు D1కి చేయటం కోసం కాబట్టి నా పాస్వర్డ్ ఈ మాడ్యూల్కి మటుకు పనికొస్తుంది కాబట్టి నేను D1లో ఉన్న డేటా మటుకు మాత్రమే చూడగలను. ఇది చూడండి, 3 ఉన్నాయి: ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ, ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇలా ఒక ప్రాసెస్ జరగాలి అంటే దానికి మేనేజ్ చేసే వాళ్ళు ఉండాలా. ఆ మేనేజ్మెంట్ అండ్ ఆ యొక్క రూల్స్ ప్రకారం జరగాలి కదా. ఆ యొక్క సెక్యూరిటీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, ఇవి అన్నీ అనమాట. ఈ సెక్యూరిటీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అంటున్నారు, జనరల్ ఐటీ కంట్రోల్స్లో ఏమో ఉండేవే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అంటున్నారు. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు జనరల్ ఐటీ కంట్రోల్స్ వచ్చి జనరల్, అందుకే వాటిని జనరల్ ఐటీ కంట్రోల్స్ అన్నారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు జనరల్ ఐటీ కంట్రోల్స్ వచ్చి హోల్, ఇప్పుడు మనం పైన చూసిన ప్రోగ్రామ్ చేంజ్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే డేటా సెంటర్ నెట్వర్క్ ఆపరేషన్స్కి కానీ, ఇప్పుడు చూసిన యాక్సెస్ సెక్యూరిటీ, అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. కానీ సెక్యూరిటీ పాలసీస్, సెక్యూరిటీ ప్రొసీజర్స్ మటుకు మాత్రము ఆ యొక్క డిపార్ట్మెంట్కి మటుకు మాత్రమే స్పెసిఫిక్గా ఉంటుంది అన్నమాట. సో అందుకే జనరల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ కాబట్టి జనరల్ ఐటీ కంట్రోల్స్, స్పెసిఫిక్ కాబట్టి సెక్యూరిటీ, యాక్సెస్ సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ సపరేట్గా అనమాట. అంతే, దాని గురించి ఎక్కువ మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ గురించి చూసినట్టయితే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి? జనరల్ ఐటీ కంట్రోల్స్ నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ని కవర్ చేస్తుంటుంది? అప్లికేషన్ సిస్టమ్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, అప్లికేషన్స్ని కొనుక్కోవడం ఒక పద్ధతి, ఇన్హౌస్లో మనం బిల్డ్ చేయటం ఒక పద్ధతి. ఇప్పుడు ఇన్హౌస్లో బిల్డ్ చేసినప్పుడు కొనుక్కునేది అయితే లైక్ అవుట్ సోర్సింగ్ యాక్టివిటీస్, దే మెయింటైన్ అండ్ అది అంతా మనం ఇందాక చూసాం కదా. ఇప్పుడు వచ్చి ఈ సిస్టమ్ అప్లికేషన్ ఏవైతే ఇంటర్నల్గా డెవలప్ చేస్తున్నారో వాటిని ఎక్వైర్ చేయటం, అంటే లైక్ థర్డ్ పార్టీస్ నుండి కొనటం కానీ, లేకపోతే డెవలప్ చేయటం కానీ, లేకపోతే ఎక్విజిషన్ అంటే లైక్ లైక్ ఆఫ్ షెల్ఫ్ ఐటమ్ రెడీమేడ్ అనుకోండి, ఇది వచ్చి ఇన్హౌస్లో డెవలప్ చేస్తారు. మెయింటెనెన్స్ ఇస్ అవి ఇన్హౌస్లో డెవలప్ చేసినా లేకపోతే రెడీమేడ్ సాఫ్ట్వేర్స్ అయినా మెయింటెనెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ వాజ్ కంపల్సరీ. ఓకే, ఇవి మూడు స్టేజెస్ అనమాట. ఓకే, దీని యొక్క పర్పస్ చూద్దాం. ఈ డిపార్ట్మెంట్ యొక్క పర్పస్ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్, కాన్ఫిగర్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు మీట్ ద రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్. వాటిని డెవలప్ చేయటం. కాన్ఫిగర్ అంటే యాక్చువల్లీ ఆ యొక్క వర్జన్స్ కానీ, లేకపోతే ఆ యొక్క స్పెసిఫిక్ మాడ్యూల్స్ పెట్టడం కానీ, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ ఎలా ఉండాలి? యాజ్ పర్ దే కంప్లై విత్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ అనేది ఒక దాన్ని బేస్ చేసుకొని ఇవంతా ఒక లాజికల్ ప్రాసెస్ లాగా వెళ్దాము. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్, ఆ అప్లికేషన్ యొక్క ప్రాజెక్ట్ని ఇనిషియేషన్ అంటే స్టార్ట్ చేయటం. ఆ తర్వాత దాన్ని ఎనలైజ్ అండ్ డిజైన్ చేయటం అనమాట, అంటే లైక్ ఒక రోడ్ మ్యాప్ లాగా ప్రిపేర్ చేయటం. ఆ తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ చేయటం, అంటే దాన్ని బిల్డ్ చేయటం అనమాట. ఆ అప్లికేషన్ని బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేయటం, క్వాలిటీ అష్యూరెన్స్ చేయటం అనమాట. అంటే వైల్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ దే విల్ నో వాట్ ఆల్ ద ఎర్రర్స్ దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ అండ్ ఆల్. ఆ తర్వాత మనది ప్రొడక్షన్లోకి పెట్టాలి అంటే, ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇన్పుట్ నుండి అవుట్పుట్కి కరెక్ట్గా వస్తుందా లేదా, ఆ డేటా కన్వర్జన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేయటం.
ఆ తర్వాత గో లైవ్ డెసిషన్ అనమాట. ఇంక ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఇంకా దీన్ని మన కంపెనీలో యాక్సెస్ చేసేద్దాము, గో లైవ్గా పెట్టేద్దాము అని. గో లైవ్ అంటే ద కంపెనీ స్టార్ట్స్ యూజింగ్ దట్ అనమాట. అండ్ డాక్యుమెంటేషన్ అండ్ ట్రైనింగ్. డాక్యుమెంటేషన్ ఇస్ ఎనీవేస్ ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అంతా డాక్యుమెంట్ చేయటం. ట్రైనింగ్ అంటే ఈ యొక్క అప్లికేషన్ని ఎట్లా యూజ్ చేయాలి అని ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్సనల్కి ట్రైన్ చేయటం అనమాట. ఈ యొక్క లాజికల్ ప్రాసెస్కి ప్రకారం ఈ యొక్క ఇన్ని పాయింట్స్ ఇచ్చారు అనమాట విత్ రిగార్డ్స్ టు ది అప్లికేషన్ సిస్టమ్ అక్విజిషన్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో ఇవన్నీ 4 డిపార్ట్మెంట్స్లో మనకి జనరల్ ఐటీ కంట్రోల్స్ కవర్ చేస్తూ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇస్తాయి ఫర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఓకే, జనరల్ ఐటీ కంట్రోల్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఇన్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ అప్లికేషన్ కంట్రోల్స్. అప్లికేషన్ కంట్రోల్స్ అంటే ఇందాకలే డిస్కస్ చేసుకున్నాం. అప్లికేషన్ అంటే యాప్, కోడ్ అంటే ప్రోగ్రామ్ గురించి అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ గురించి చూద్దాం. అప్లికేషన్ కంట్రోల్స్ ఇంక్లూడ్ బోత్ ఆటోమేటెడ్ ఆర్ మాన్యువల్ కంట్రోల్స్ దట్ ఆపరేట్ ఎట్ అ బిజినెస్ ప్రాసెస్ లెవెల్. Automated applications are embedded into IT applications and help in ensuring completeness, accuracy and integrity of data in those systems. Okay, this is actually definition. Application controls వచ్చి ఏమంటున్నారు అంటే ఇట్ ఈస్ బోత్ ఇదర్ ఆటోమేటెడ్ ఆర్ మాన్యువల్ కంట్రోల్స్. మాన్యువల్గా వచ్చి డేటా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే QR కోడ్ స్కాన్ చేసి ఇన్వాయిస్ని రైజ్ చేయొచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. యాక్చువల్లీ దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ టు IT అప్లికేషన్స్ అనమాట. దేవర్ యాక్చువల్లీ ఐటీని బేస్ చేసుకొని అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ దే ఎన్ష్యూర్ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ. ఈ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ అనే ఈ యొక్క 2 మేనేజ్మెంట్ యొక్క అసర్షన్స్ ఎక్కడ చూసాము మీకు గుర్తుందా? ఇక్కడ చూసాము వేర్ ఐటీ రిస్క్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఆన్ ఆడిట్లో మనకు కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ అనే యొక్క 2 మేనేజ్మెంట్ అసర్షన్స్ బాగా ఎక్కువ ఫోకస్ అయ్యాయి. సేమ్ అదే ఇక్కడ కూడా చెప్పారు. కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా రెండు కలిపేసి ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అని ఇక్కడ చేస్తారు అంతే. అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్స్ యొక్క డెఫినిషన్ ఇది. అండ్ IT డిపెండెంట్ కంట్రోల్స్. డిపెండెంట్ అంటే ఏంటి? IT యూజ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ దాని మీద బేస్ అయ్యి దాని మీద డిపెండ్ అయిన కొన్ని కంట్రోల్స్. ఏ కంట్రోల్స్ అవి? మాన్యువల్ కంట్రోల్స్, మోస్ట్లీ లైక్ డెసిషన్ మేకింగ్ అనమాట. IT dependent controls are mostly manual controls that make use of data or information or report produced by IT systems and applications. Its design and effectiveness of such controls depend on reliability of the source data. ఈ యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి వాటి యొక్క రిలయబిలిటీ ఎలా బేస్ అయి ఉంటుంది అంటే ఆ యొక్క సోర్స్ డేటా అంటే ఈ IT సిస్టమ్స్లో ఇన్పుట్ చేసిన ఆ యొక్క సోర్స్ డేటా యొక్క రిలయబిలిటీ బేస్ మీద మన యొక్క మాన్యువల్ కంట్రోల్స్ బేస్ అయ్యి ఉంటుంది. బికాజ్ వాటి మీదనే మన డెసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద మేజర్ పోర్షన్. టెస్టింగ్ మెథడ్స్. ఏం టెస్ట్ చేస్తున్నాము? ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేస్తున్నాము. ఎట్లా టెస్ట్ చేస్తున్నాము? ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అనే కాదు, ఏదైనా ఆడిట్ వేటిల్ కింద వెళ్తుంది అంటే ఎంక్వైరీ, అబ్జర్వేషన్, రీకాలిక్యులేషన్, రీపర్ఫార్మెన్స్, అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్. ఇవన్నీ మనం ఏదైతే హౌ టు డిజైన్ అండ్ ఆడిట్ ప్రొసీజర్ అని ఒక టేబుల్ ఫార్మాట్ చేసాం కదా, ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మీకు చూపించాను కూడా. సేమ్ అలాగా వాటితోటే యూస్ చేస్తారు. అందులోంచి ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఎంక్వైరీ ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఆడిట్ టెస్ట్. ఎఫిషియంట్ ఎందుకు ఆడిట్ టెస్ట్? ఎంక్వైరీ అంటే ఏంటి? ఆస్కింగ్ పీపుల్ క్వశ్చన్స్. దానికి రూపాయి ఖర్చు ఉంటుందా? ఏం అక్కర్లేదు. అందుకనే ఎఫిషియంట్ ఆడిట్ టెస్ట్. బట్ ఇట్ గివ్స్ ద లీస్ట్ ఆడిట్ ఎవిడెన్స్. మాటలే కదా, ఎవరు ఎన్నన్నా చెప్తారు, మార్చన్నా చెప్పొచ్చు. నో ఓరల్, అదనే కాదు కానీ ఓరల్ ఆడిట్ ఎవిడెన్స్ అది. రిటర్న్ ఆడిట్, జనరలైజేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్లో మనకి ఏం చెప్పారు? ఓరల్ ఈజ్ లెస్ రిలయబుల్ దాన్ రిటర్న్ ఆడిట్ ఎవిడెన్స్, రిటర్న్ డాక్యుమెంట్. సో ఎంక్వైరీ అంటే మనకి ఏమొస్తుంది? ఓరల్ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద లీస్ట్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట. సో ఎంక్వైరీ షుడ్ బి ఆల్వేస్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ any one of the other audit testing methods. Other audit testing methods అంటే అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్, రీకాలిక్యులేషన్ ఇట్లాంటివి. ఎంక్వైరీ alone is not sufficient. ఎంక్వైరీ అనేది ఇట్స్ జస్ట్ లైక్
ఇట్స్ అన్ యాడ్ ఆన్ అనమాట. ప్రతిదానికి ఒకటి యాడ్ ఆన్ మాత్రమే తప్ప అది ఒక పర్టిక్యులర్ ఎఫెక్టివ్ ఆడిట్ ఎవిడెన్స్ ఏమీ ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చి రీపర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. రీపర్ఫార్మెన్స్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యాజ్ అన్ ఆడిట్ టెస్ట్ అండ్ గివ్స్ బెస్ట్ ఆడిట్ ఎవిడెన్స్. రైట్, ఎఫెక్టివ్ ఎందుకు అని అన్నారంటే, రీపర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కంపెనీ ఒక పర్సనల్ ఒక ఇంటర్నల్ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు మనం ఆడిటరో ఆర్టికల్ అసిస్టెంటో అగైన్ అదే ప్రొసీజర్ని మళ్ళీ రీపర్ఫార్మ్ చేసాము సో దట్ తను ఆ కంపెనీ యొక్క పర్సనల్ చేసినా మనం చేసిన రిజల్ట్ ఒకేలాగా వస్తుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆడిట్ ఎవిడెన్స్ అనమాట, ఎఫెక్టివ్ ఆడిట్ ఎవిడెన్స్. బట్ అలా ప్రతిదీ రీపర్ఫార్మ్ చేస్తే అది వెరీ టైం కన్జ్యూమింగ్ అండ్ లెస్ ఎఫిషియంట్ అంటే మోర్ మనీ హ్యాస్ టు బీ ఎక్కువ మనీ కట్ చేయాల్సి వస్తుంది అలాగ ఆడిట్ చేయాలి అంటే. ఓకే, ఆ ఎంక్వైరీ రీపర్ఫార్మెన్స్ గురించి వచ్చి మనకి నార్మల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ఈ టూ వాటిల గురించి, విచ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్, విచ్ ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్, ఇట్లాగా అడుగుతూ ఉంటారంట. ఎఫిషియంట్ అంటే తక్కువ ఖర్చుతో చేసేయగలిగేది, ఎఫెక్టివ్ అంటే అవుట్పుట్ చాలా బ్రహ్మాండంగా వచ్చేది. ఓకే, అండ్ అందులోనే నెక్స్ట్ థింగ్ వచ్చి నెక్స్ట్ టాపిక్ మెథడ్స్ ఫర్ టెస్టింగ్ అండ్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్. obtaining ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ఏముంటుంది, సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ని మనం ఒకవేళ ఆడిట్ చేయాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ని ఆడిట్ చేయాలంటే వీ హ్యావ్ టు వాక్ త్రూ. మనకు ఒక MCQ కూడా ఉంది, ద బెస్ట్ వే టు ఆడిట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఈజ్ అ వాక్ త్రూ ప్రాసెస్. మనం ఒక జర్నల్ ఎంట్రీని లైక్ ఇన్ఫ్యూజ్ చేసి సిస్టంలో పెట్టి అది ఎట్లాగైతే వెళ్తుంది, ఏ లెడ్జర్స్కి ఎట్లా వెళ్తుంది అన్నది మనం అబ్జర్వ్ చేయటం, దట్ ఈస్ అ వాక్ త్రూ ప్రాసెస్ అనమాట. ఓకే, obtaining an understanding by doing a walkthrough of one end-to-end transaction using a combination of inquiry, observation and inspection. ఎంక్వైరీ అంటే మనకి కొత్తది సాఫ్ట్వేర్ తెలీదు, ఆల్రెడీ ఉన్న పర్సనల్ని ఎంక్వైరీ చేస్తాం. అబ్జర్వేషన్, ఆ అదర్ పర్సనల్ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్లో అనేది అబ్జర్వ్ చేస్తాము. ఇన్స్పెక్షన్, ఇప్పుడు దాకా మనం చూసినట్టయితే జనరల్ IT కంట్రోల్స్ కానీ, సెక్యూరిటీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ కానీ, డేటా సెక్యూరిటీస్ కానీ, వీటన్నిటిలో డాక్యుమెంటేషన్ అని ఉంది. ఆ డాక్యుమెంటేషన్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట, లైక్ యూజర్ మాన్యువల్ లాగా అంతే. అబ్జర్వ్ how a user processes transactions under different scenarios. యూజర్ అంటే ఎవరు, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్కి తగ్గ ఒక పర్సనల్, ఒక ఎంప్లాయీ, తను ఆ ట్రాన్సాక్షన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ సినారియోస్. సే లైక్ సూపర్ మార్కెట్ అంటే దే హ్యావ్ సపరేట్ ఓచర్, లేకపోతే దే హ్యావ్ సమ్ క్యాష్ కానీ, క్యారీ బ్యాగ్ ఉంటే ఒకలాగా, క్యారీ బ్యాగ్ లేకపోతే ఒకలాగా, పేటిఎం ఉంటే ఒకలాగా, వోషర్స్ ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, పాయింట్స్ ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, లాయల్టీ పాయింట్స్ ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా, డిఫరెంట్ సినారియోస్ అనమాట. ఇన్స్పెక్ట్ ద కాన్ఫిగరేషన్ డిఫైన్డ్ ఇన్ అన్ అప్లికేషన్. కాన్ఫిగరేషన్ విత్ రిగార్డ్స్ టు ఏం చెప్తున్నారంటే, ఇన్స్పెక్ట్ ద సిస్టమ్ లాగ్స్, ఎప్పుడు లాగిన్ అవుతున్నారు, ఎప్పుడు లాగౌట్ అవుతున్నారు, వీటన్నిటిని నార్మల్గా ఇన్స్పెక్ట్ చేయండి. వెదర్ దే వర్ లాగింగ్ ఇన్ ఆఫ్టర్ ది ఆఫీస్ అవర్స్ అనమాట. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత లాగిన్ అవుతుంటే వర్క్ కోసం ఎవరు లాగిన్ అవ్వరు. ఆ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏ చేంజెస్ అవుతున్నాయి, ఆ యొక్క చేంజెస్ యొక్క లాగ్స్ అవన్నీ మనం ఇన్స్పెక్ట్ చేస్తే మనం తెలుస్తుంది అనమాట, ఎనీ కైండ్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉందా లేదా అని, చేంజ్ చేశారా లేదా అని. ఇన్స్పెక్ట్ ద టెక్నికల్ మాన్యువల్ అండ్ యూజర్ మాన్యువల్, అది మనకి తెలిసిందే, ఆల్ డాక్యుమెంటేషన్ అండ్ ఆల్. క్యారీ అవుట్ ఏ టెస్ట్ చెక్. టెస్ట్ అంటే ఏంటి అంటే, ఇట్స్ మోస్ట్లీ లైక్ శాంప్లింగ్ అనుకోండి, ఆడిట్ శాంప్లింగ్ అనమాట. చెకింగ్ సంథింగ్ లైక్ ఫర్ ఎ పీరియడ్స్, అంటే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ని అన్ని చెక్ చేయటము, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ పీరియడ్లో నార్మల్గా టెస్ట్ చెక్ చేయటము. అండ్ కండక్ట్ రీపర్ఫార్మెన్స్ ఇస్ మోస్ట్లీ లైక్ అ వాక్ త్రూ ప్రొసీజర్ అనమాట. ఒకటి తీసుకోండి. And now we'll going to discuss about internal financial controls anamata. Okay, internal controls over financial reporting already discuss chesamu, but inkokkasari meeku remind chestunnanu. Okay,
ఇంటర్నల్ కంట్రోల్స్, ఈ బిగ్ బాక్స్ వచ్చి ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఎవ్రీథింగ్ దట్ ద కంపెనీలో ఉండే ప్రతి ఒక్క ప్రొసీజర్ ఇంటర్నల్ కంట్రోల్స్ కిందకే వస్తుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? బిజినెస్ యొక్క ఆపరేషన్స్ అనుకున్నాం. ఓకే, ఇందులో ఏమేమి ఉండొచ్చు? సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఎవరెవరికి ఏ డ్యూటీస్ అసైన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇన్వెంటరీ కౌంటింగ్ కానీ, లేకపోతే బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్, ఎంప్లాయీ ట్రైనింగ్ కానీ, ప్రతిదీ ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ అన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ కిందకే వస్తాయి. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏంటి? సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ఫినాన్షియల్స్. ఫినాన్షియల్స్ అంటే సే లైక్ రికన్సిలియేషన్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఎక్స్పెన్సెస్ ఆథరైజేషన్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూస్ కానీ, వాటి గురించి అనమాట. వెదర్ దే కంప్లైయింగ్ విత్ ద అకౌంట్ లెడ్జర్స్, వాటి ప్రకారం కంప్లై అవుతుందా లేదా, ఇవన్నీ ఫినాన్షియల్ ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ కిందకి వస్తాయి. ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? బిజినెస్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్గా చేస్తున్నాయా లేదా. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్, వెదర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అది యాక్యురేట్గా ఉందా లేదా, అది ఏఎస్ ప్రకారం ఉందా లేదా, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా అన్నది. సి మళ్ళీ మేనేజ్మెంట్ అసర్షన్స్ ఏమి? యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆ యొక్క మేనేజ్మెంట్ అసర్షన్స్. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ కాదు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నల్ కంట్రోల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఏ యొక్క కంట్రోల్స్ అంటే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే చేస్తారు, ఈ ఫినాన్షియల్ రిపోర్టింగ్ యొక్క రిలయబిలిటీ ఎంతలా ఉంది దానికి చుట్టూ తిరిగి ఇంటర్నల్ కంట్రోల్స్ అనమాట. లైక్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంటే ప్రిపేర్ చేసింది, బట్ మేనేజ్మెంట్ సైన్ లేదు. అప్పుడు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని రిలయబుల్ చేస్తారా అంటే అవి రిలయబుల్, వాటిని నమ్ముతారా కరెక్ట్ అని? అదే ఒక మేనేజ్మెంట్ సైన్ ఉంది అనుకోండి, కంపెనీ స్టాంప్ ఉంది అంటే అది రిలయబుల్ అని నమ్ముతారు. సో ఈ సైన్, స్టాంప్ ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ ICFR కిందకి వస్తాయి. ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిలయబిలిటీ కిందకి వస్తాయి అన్నమాట. Okay, this is the difference between internal controls, internal financial controls, internal controls over financial reporting. Internal controls of financial reporting అనేవి చాలా చిన్న ఆస్పెక్ట్. అదేంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిలయబుల్ అవ్వటం, రిలయబుల్గా ఫినాన్షియల్ రిపోర్టింగ్ రిలయబుల్గా ఉంది అని నమ్మడానికి చేసే కంట్రోల్స్ అనమాట. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ గురించి మాట్లాడదాం. ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ మెయిన్లీ డీల్ విత్ whether financial statements were prepared as per AS and whether they were accurate enough or not. The financial statements were accurate enough or not. Okay, reliability of the financial reporting. అదేంటి, ఇది ICFR కదా, ఇంటర్నల్ కంట్రోల్స్ ఓవర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ కదా, మరి ఆ యొక్క రిలయబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ IFC కిందకు వచ్చింది ఏంటి అంటే, సి ఇంటర్నల్ కంట్రోల్స్ లోపల IFC ఉంటుంది, IFC లోపల ICFR ఉంటుంది. అంటే IFC ఆల్సో ఇంక్లూడ్ ICFR అనమాట. అందుకనే ఈ పాయింట్ ఉంది ఇక్కడ. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఓకే, రిలయబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆపరేషన్స్, కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ చూసినట్టయితే ఐ జస్ట్ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్, బట్ ఏదన్నా యాజ్ పర్ లా ప్రకారం కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అవి కూడా కంప్లై చేయాలి. అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. దట్ ఈస్ ఆల్ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ కంపెనీ యాక్ట్స్ కింద ఎక్కువ ఎక్కడ చెప్పారు అనేది చూద్దాము. ఫస్ట్ ఓకే, యాజ్ పర్ సెక్షన్ 143(5) ఇది యాక్చువల్గా మీరు రిమెంబర్ చేయక్కర్లేదు, బికాజ్ ఇది ఐసీ స్టడీ మ్యాట్లో ఉన్నది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ అనమాట. నేను ఏది స్కిప్ చేయకుండా ఇస్తున్నాను. వాట్ ఐ డిడ్ మోస్ట్ ఈస్ దట్ ఐ డిడ్ నాట్ డూప్లికేట్ ద థింగ్స్. అంతేకాని ఒక ICI ఇచ్చిన మ్యాటర్ని దాన్ని అది అసలు ఇప్పటిదాకా క్వశ్చన్ అడగలేదు కాబట్టి అది అంత ఇంపార్టెంట్ కాదని నేను తీసేయటం అనేది జరగలేదు. ఎందుకంటే మీరు నార్మల్గా చూసినట్టయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ నుండి వస్తూ ఉంటాయి, బట్ అదే సేమ్ టైం న్యూ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి.
కేస్ బేస్డ్ సినారియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో దట్ అందుకోసం ఇప్పటిదాకా అడగలేదు అంటే ఇంక అడగరు అని కాదు, దాని గురించి తెలుసుకొని ఉండాలి అని. అది ఐసీఏ కోసమో మార్క్స్ కోసమో కాదు, ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక పాయింట్ స్కిప్ అవుట్ చేసేస్తే అందులో ఒక లింక్ మిస్సేంజ్ అయింది అనుకోండి, దట్ ఈస్ నాట్ సంథింగ్ ద బెస్ట్ వే టు లెర్న్ అనమాట. ఒక మన ఇంట్రొడక్షన్లో చూసినట్టయితే ఆడిట్ మ్యారథాన్లో చెప్పాం కదా, వెన్ యూ లింక్ అయ్యి చదివితే ఇట్ ఇస్ బెటర్ అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ సెక్షన్ 134(5)E. ఈ సెక్షన్ దేని గురించి చెప్తూ ఉంటుందంటే, ఫస్ట్ ఎన్ఆర్సీ కమిటీ గురించి చెప్తుంది, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ గురించి చెప్తుంది. ఈ కమిటీ మోస్ట్లీ ఏం చేస్తుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని యాక్చువల్గా ఏమన్నా ఒక వేకెన్సీ వచ్చింది అనుకోండి, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒక పర్సన్ని ఎలిజిబుల్ టు బీ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని నామినేట్ చేస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ అయితే కనుక హీ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ దట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమిటీ అనమాట. ఓకే, దాని గురించి అనమాట. అండ్ ఇక్కడ ఐఎఫ్సి గురించి ఎందుకు ఎంఫసైజ్ చేస్తుంది ఇక్కడ అంటే, అట్లీస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే హ్యావ్ టు నో సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి. అందుకోసం ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి తెలిసిన వాళ్ళు, ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ ఎవరు లేరు అనుకోండి, ఎన్ఆర్సీ కమిటీ దే విల్ రికమెండ్ వన్ పర్సన్ హూ ఇస్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్. దానికోసం అనమాట. ఇక్కడ రూల్ 8(5) ఆఫ్ కంపెనీస్ అకౌంట్ రూల్స్. ఇది వచ్చి ఏంటి అంటే, ఇది వచ్చి మన ఎంసీఏకి యాక్చువల్గా అప్డేట్ చేస్తూ ఉండటము విత్ రిగార్డ్స్ టు ఎనీ చేంజ్ ఇన్ నేచర్ ఆఫ్ బిజినెస్ కోసం కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ విత్ రిగార్డ్స్ టు జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీస్ గురించి కానీ, డైరెక్టర్స్ యొక్క డేటా గురించి కానీ, లేకపోతే ఫినాన్షియల్ సమ్మరీ హైలైట్స్ గురించి కానీ, ఇవన్నీ రిపోర్ట్ చేయటం కోసం అనమాట. ఇవన్నీ రిపోర్ట్ చేయటం కోసం అయితే ఈ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్పర్టైజ్ మళ్ళీ కావాల్సి ఉంటుంది, అందుకోసం. అండ్ సెక్షన్ 149(8) అండ్ షెడ్యూల్ 4 విత్ రిగార్డ్స్ టు దట్ ఏంటి అంటే, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది దీనిది. సో దానికోసం కూడా కావాలి. అండ్ ఆడిట్ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఏంటి అంటే, నాట్ ఓన్లీ ఆడిటర్ని రికమెండ్ చేయటం, బట్ వాట్ డూ దే డూ ఇస్ దట్ దే యాక్చువల్లీ ఏం చేస్తుంటారంటే, మేనేజ్మెంట్ ఏమైనా డెసిషన్స్, మెటీరియల్ డెసిషన్స్ తీసుకుంటే వాటిని అప్రూవ్ చేయటం కానీ, రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్స్ని అప్రూవ్ చేయటం కానీ, జాయింట్ వెంచర్ సబ్సిడరీస్లో ఏమన్నా ఎసెట్స్ని సేల్ చేయటం, ఇవన్నీ చేస్తే ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ని కూడా అప్రూవ్ చేయటం, ఇవన్నీ కూడా ఆడిట్ కమిటీ యొక్క డ్యూటీస్ కిందకి వస్తుంటుంది. ఇది వచ్చి ఫైనల్ లెవెల్లో ఉంటుంది. బట్ ఈ యొక్క సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ఫినాన్షియల్స్, అగైన్ ఆడిట్ కమిటీలో కూడా ఫినాన్షియల్స్ ఎక్స్పర్టైజ్ ఉండాలి కాబట్టి, అగైన్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 177 కింద ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ని అగైన్ ఎంఫసైజ్ చేస్తున్నారు. అగైన్ సెక్షన్ 143(3)(1) విత్ రిగార్డ్స్ టు ద స్టాట్యూటరీ ఆడిటర్స్ కూడా ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఎందుకు అంటే, అసలు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు తెలియకపోతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా ఆడిట్ చేస్తారు. సో అందుకోసం ఫినాన్షియల్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎఫ్సి వాజ్ ఆల్సో గెట్ ఎంఫసైజ్డ్ ఇన్ దిస్ కంపెనీస్ యాక్ట్ అండర్ ఆల్ దీస్ రూల్స్ అండ్ సెక్షన్స్ అనమాట. ఇదైతే యూజువల్గా ఏమీ ఎక్కువగా గుర్తుపెట్టుకోకర్లేదు, బై హార్ట్ చేయక్కర్లేదు. ఐమ్ జస్ట్ గివింగ్ బికాజ్ అది ఉంది కాబట్టి మీకు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఆడిట్ అప్రోచ్ చూద్దాము. ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్. అసలు 300 సిరీస్లో రిస్క్ అసెస్మెంట్. ఇప్పటిదాకా మనం ఏం చేస్తుంటాము, నార్మల్గా ప్రిలిమినరీ యాక్టివిటీస్ చేస్తుంటాము, ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ చేస్తుంటాము. ఇప్పుడు రిస్క్ అసెస్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, రిస్క్ అసెస్మెంట్ చేసేటప్పుడు మనకి ఏమి ఇస్తుంది మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అండ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్లో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి తగ్గ ఎఫర్మేషన్స్ ఇస్తుంది అనమాట. లైక్ అసర్షన్స్ ఇస్తుంది. ఏంటి, లైక్ ఇట్ వాస్ కంప్లీట్. అసర్షన్స్ వచ్చి ఎలాగ ఉంటుందంటే, దే వర్ కంప్లీట్, దే వర్ యాక్యురేట్, ఆ యొక్క రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, మా యొక్క ఎసెట్ ఉంటే దానికి రైట్ ఉంది, లయబిలిటీ ఉంటే దాని మీద ఆబ్లిగేషన్ ఉన్నాయి, వాటికి ప్రూఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి మైండ్లో పెట్టుకొని మనం ఈ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ని ఒకసారి చూద్దాం అనమాట. ఎట్లాగా
ఎలా చేయొచ్చు రిస్క్ అసెస్మెంట్ అనేది. ఫస్ట్ థింగ్, మన దగ్గర కొన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే మనం ఏం చేస్తాము, మిసిలేనియస్ ఎక్స్పెండిచర్స్ చేస్తామా, చెయ్యం. ఏం చూస్తాము, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి చూస్తాం, లేకపోతే వెదర్ దే హ్యావ్ బ్యాడ్ డెట్స్ కానీ, లేకపోతే సేల్స్ ఎలా ఉన్నాయి, ఏంటివన్నీ సిగ్నిఫికెంట్ అకౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఆ డిస్క్లోజర్స్లో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎవరికన్నా ఏమన్నా లిటిగేషన్స్ ఏమన్నా ఉండి ఏమన్నా క్లెయిమ్ ఇవ్వటం జరుగుతుందా, క్యాష్ అవుట్స్లో ఏమన్నా అవుతుందా, ఇవన్నీ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ చూస్తుంటాం మనం. అందుకే కదా మెటీరియాలిటీ ఒకటి పెట్టుకొని ఆ మెటీరియాలిటీ పైన ఉన్నవి ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటాము స్టేట్మెంట్స్లో కూడా. సిమిలర్లీ విల్ ఐడెంటిఫై ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనం విల్ ఐడెంటిఫై ద సిగ్నిఫికెంట్ అకౌంట్ అండ్ సిగ్నిఫికెంట్ డిస్క్లోజర్స్. ఓకే, దట్స్ వన్ థింగ్. అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ మేనేజ్మెంట్ ఇచ్చింది కదా, ఈ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్లో విచ్ వర్ రెలవెంట్ అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకి సేల్స్లో రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏం చూడం కదా, సేల్స్లో ఏం చూస్తాము, యాక్యురసీ, కంప్లీట్నెస్, ఇవి చూస్తాము. ఆ యొక్క రిలవెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ చెక్ చేస్తూ ఉంటాము. దట్స్ ఫైన్. ఈ రెండు చెక్ చేసినప్పుడు మనకి కొంచెం తేడా కొడుతుందా, ఆ తేడా కొట్టిన వాటిని ఏమో మిస్స్టేట్మెంట్స్ అంటాం. కొంచెం డీవియేషన్స్ వచ్చిన వాటిని మిస్స్టేట్మెంట్స్ అంటాం. ఇట్లా మిస్స్టేట్మెంట్స్ వచ్చినాయి అంటే రిస్క్ ఉన్నట్టు అర్థం. ఆ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంది. ఈ రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాము, విల్ డూ కన్సిడర్ ద రిస్క్ arising from the use of IT systems అనమాట. ఇది ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ని కాబట్టి ఈ యొక్క రిస్క్ ఐడెంటిఫికేషన్, ఇది రిస్క్ ఐడెంటిఫై చేయటమే ఈ యొక్క ప్రాసెస్లో ఈ స్టెప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కూడా అదే కన్సిడరింగ్ ద రిస్క్. ఈ చాప్టర్ వచ్చే విత్ రెస్పెక్ట్ టు ది ఐటీ కాబట్టి ఐటీ సిస్టమ్ గురించి, అదే ఎస్ఏ 315 అయితే విత్ రెస్పెక్ట్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్ అని అంటాము. ఓకే, ఈ మిస్స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఈ లైక్లీ సోర్సెస్ ఆఫ్ దోస్ మిస్స్టేట్మెంట్ అది ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ వెదర్ దట్ వాజ్ మెటీరియలా కాదా అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్స్ యూస్ చేసి చేస్తూ ఉంటాం అనమాట. క్వాంటిటేటివ్ అంటే ఇప్పుడు లిటిగేషన్స్ ఉన్నాయి, అది క్వాలిటేటివ్ ప్రకారం ఎక్కువ సిగ్నిఫికెంట్ అనమాట. అదే ఒక సేల్స్లో 2% కంటే ఎక్కువ ఉన్నది, దట్ ఈస్ క్వాంటిటేటివ్ బేసిస్లో ఎక్కువ సిగ్నిఫికెంట్ అనమాట. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, వినండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు మేనేజ్మెంట్ మనకి, అందులో సిగ్నిఫికెంట్ అకౌంట్స్ మనం చెక్ చేసుకుంటాం. విల్ ఐడెంటిఫై ద సిగ్నిఫికెంట్ అకౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ కూడా వస్తుంది. రిలవెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు క్రాస్ చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసినప్పుడు మనకి కొన్ని మిస్స్టేట్మెంట్స్ తెలుస్తుంటాయి. వాట్ డు విల్ ఐడెంటిఫై ద సోర్సెస్ ఆఫ్ దోస్ మిస్స్టేట్మెంట్స్. అలా మిస్స్టేట్మెంట్స్ని ఒక సోర్స్ ఫైండ్ అవుట్ చేస్తే దానిది ఒక రిస్క్, ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఐటీ సిస్టమ్స్ గురించి కాబట్టి ఇక్కడ ఐటీ సిస్టమ్ యొక్క రిస్క్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన మిస్స్టేట్మెంట్ ఏదైతే ఉంది అది మెటీరియలా కాదా, సిగ్నిఫికెంటా కాదా అని ఎలా తెలుస్తుంది మనకి, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ కన్సిడరేషన్స్ బట్టి తెలుస్తుంది అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద రిస్క్ అసెస్మెంట్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ లాజికల్ ఫ్లో. మనం ఆకాశంలో డిఫరెంట్ స్టార్స్ని చూసినప్పుడు ఏంటి ర్యాండమ్గా ఉన్నాయి అని అనుకుంటాం, బట్ వెన్ someone comes and creates a constellation అనమాట. ఎవరో ఐడెంటిఫై చేసి కాన్స్టిలేషన్ని క్రియేట్ చేస్తే విల్ ఫైండ్ అ లాజికల్ వే దట్ స్టార్స్ హౌ దే వర్ ప్లేస్డ్ ఇన్ ద స్కై. సో ఇక్కడ కూడా అదే యాక్చువల్గా ఐసీఐ హ్యాడ్ సింప్లిఫైడ్ సో మచ్ ద ప్రాసెస్ అండ్ గివెన్ వెరీ స్మాల్ జస్ట్ అనమాట. మనం ఈ జస్ట్ చూసి కన్ఫ్యూజ్ అవుతాము బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోకుండా. సో దట్ ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. ఇది ఈ పాయింట్ ఐసీఐ ఎందుకు ఇక్కడ పెట్టారు, ఈ వర్డే ఎందుకు ఇక్కడ పెట్టారు అని ఫైండ్ అవుట్ చేయటం కోసం యూసీ స్టాండర్డ్స్ అనేవి ప్రిపేర్ చేసేది ఐసీఐ. స్టాండర్డ్స్ ఆర్ మోస్ట్లీ లైక్ రూల్ బుక్ ఫర్ అన్ ఆడిటర్ టు డూ ఆడిట్. ఇప్పుడు అదే ఐసీఐ మనకి ఆడిట్ మెటీరియల్ ఇస్తుంది అంటే వాళ్ళు ఫ్రమ్ నోవేర్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు తీసుకొచ్చే పాయింట్ ఇన్సర్ట్ చేయరు, యాజ్ పర్ దోస్ ఎస్సీస్ తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తుంటారు. సో మనం ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం అర్థం చేసుకొని చదవగలిగితే ఆడిట్ ఈస్ అ వెరీ లాజికల్ ప్రాసెస్. యూ కుడ్ ఈజీలీ స్కోర్ మోర్ మార్క్స్ అనమాట. అండర్స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్. ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏం ఎవాల్యుయేట్ చేయాలి. యూసీ రిస్క్ అసెస్మెంట్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అండర్స్టాండింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ది ఇంటర్నల్ కంట్రోల్స్, అంతే కదా. ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ ఏంటివి 3 ఉన్నాయని ఇప్పుడే చదువుకున్నాం. జనరల్ ఐటీ కంట్రోల్స్,
అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్. ఓకే, దట్స్ ఫైన్. ఈ మూడిటి గురించి నేర్చుకోవాలి. ఐటీ కంట్రోల్స్ అంటే ఇచ్చారా లేదా చూద్దాం. జనరల్ ఐటీ కంట్రోల్స్, అప్లికేషన్ కంట్రోల్స్ గురించి ఇచ్చారు. ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్ లేదు, బట్ నో ప్రాబ్లం, విల్ డూ సమ్ మోర్ అనాలిసిస్ అనమాట. ఫస్ట్, డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్. ఇంటర్నల్ కంట్రోల్స్, బిజినెస్ ప్రాసెస్ రెండు ఒకటే కదా. ఓకే, నో ప్రాబ్లం, దే హ్యావ్ యూస్ దిస్ బిజినెస్ ప్రాసెస్ యూజింగ్ ద ఫ్లో చార్ట్ ఆర్ నరేటివ్స్. ఈ మెథడ్లో మీరు డాక్యుమెంట్ చేయండి అన్నారు. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, డాక్యుమెంట్ చేస్తాం. అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ పీపుల్ లేకుండా ఎట్లాగా అవుతుంది? ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్లో పీపుల్ కదా మెయిన్, ఇదే కదా మాన్యువల్ కంట్రోల్స్ అనమాట. ప్రాసెస్ వైడ్ కన్సిడరేషన్ ఫర్ ఎంటిటీ లెవెల్ కంట్రోల్స్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. ఇక్కడ హిడెన్గా ఇచ్చారు ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్ అని. ఓకే, దట్స్ ఫైన్. అండ్ అండర్స్టాండ్ ద డిజైన్ ఆఫ్ కంట్రోల్స్ బై పర్ఫార్మింగ్ ద వాక్ త్రూస్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అప్లికేషన్ కంట్రోల్స్ గురించి ఎక్కువ తెలుసుకోండి, వాక్ త్రూ ఆఫ్ ప్రొసీజర్స్ చేయండి అని అన్నారు. ఇదంతా అయిన తర్వాత పైన కనుక్కున్న రిస్క్ అసెస్మెంట్, ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకున్న రిస్క్, డాక్యుమెంట్ చేసిన రిస్క్కి పర్ఫెక్ట్ మ్యాట్రిసెస్ ఫామ్ చేయాలి. మ్యాట్రిసెస్ ఫామ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, సే లైక్ రిస్క్ 1, రిస్క్ 2, రిస్క్ 3 ఇలాగా ఒక మ్యాట్రిసెస్ అనమాట. అంటే లైక్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా దెబ్బతింటుంది, లేకపోతే లైక్ దెర్ మైట్ బి లీకేజ్ ఆఫ్ డేటా కానీ, రెవెన్యూ తగ్గిపోవటం కానీ, రెవెన్యూ రికగ్నిషన్లో ఉన్న ఎర్రర్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్క్స్ అనమాట. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్లో ఈ రిస్క్ ఉందా లేదా? ఉంది. కంట్రోల్ 1, కంట్రోల్ 2, కంట్రోల్ 3, వీటిలో ఇది ఉందా లేదా, ఇది ఉందా లేదా, ఇట్లాగా అనమాట. ఈ యొక్క మ్యాట్రిసెస్ అనమాట. ఈ యొక్క రిస్క్ ఈ కంట్రోల్స్కి ప్రకారము ఒక మ్యాట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయటం, ఇది వచ్చి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనమాట. దీన్ని అట్లా అంటున్నారు. ఓకే, నౌ విల్ సీ ద టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. ఈ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ టెస్ట్ చేయటం అనేది ఏంటి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ టెస్టింగ్ అనమాట. ఇంటర్నల్ కంట్రోల్స్ టెస్ట్ చేసేటప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా టెస్ట్ చేస్తాము? బై యూజ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఆ ఆడిట్ ప్రొసీజర్స్ యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన యొక్క పర్సనల్ యొక్క కాంపిటెన్స్ అండ్ ఇండిపెండెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్, ద డేటా దట్ వీఆర్ యూజింగ్ అండ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ద పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ వాజ్ విత్ ఆల్ దీస్ రిగార్డ్స్ అనమాట. ఈ 3 పాయింట్స్ వచ్చి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ద నేచర్ అండ్ ఆడిట్ ప్రొసీజర్స్, నేచర్ అండ్ టైమింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రిలయబిలిటీ ఆఫ్ ద డేటా అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ ద డేటా అండ్ కాంపిటెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్టాఫ్ దట్ వర్ డూయింగ్. ఇఫ్ దే ఫైండ్ దట్ ద నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ అదంతా ఫైండ్ అవుట్ చేశారు, దే ఫైండ్ దట్ వాజ్ గుడ్ ఎనఫ్, డీసెంట్ ఎనఫ్, సో దట్ వీ కుడ్ డూ సమ్ శాంపుల్ టెస్టింగ్, దట్స్ ఫైన్. అండ్ టెస్టింగ్ ఆఫ్ సమ్ కీ రిపోర్ట్స్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అనమాట. నార్మల్ డేటా అంతా శాంపుల్ టెస్టింగ్ చేస్తే సరిపోతుంది. సమ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ కీ మ్యాటర్స్ని మటుకు నార్మల్ టెస్ట్ చేసేయాలి అనమాట. కీ రిపోర్ట్స్ని టెస్ట్ చేయాలి వితౌట్ శాంప్లింగ్. This is with regards to the test of operating effectiveness and reporting. Auditor వచ్చింది ఎందుకు? ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి. దట్స్ ఇట్, ఫైన్. అండ్ ఆడిట్ రిపోర్ట్తో పాటు ఎంగేజ్మెంట్ లెటర్లో మనం ఇంకొకటి చూసాము. ఏం చూసాము? మెటీరియల్ వీక్నెస్. మెటీరియల్ వీక్నెస్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్లో సంథింగ్ దట్ ఆడిటర్ ఫైండ్ దట్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంటర్నల్ కంట్రోల్, అది వచ్చి కొంచెం వీక్గా ఉంది ఆ ఇంటర్నల్ కంట్రోల్. అప్పుడు మెటీరియల్ వీక్నెస్ని ఇస్తూ ఉంటారనమాట మేనేజ్మెంట్కి. ఓకే, మరి ఇక్కడ ఏమంటున్నారు? ఇంటర్నల్ కంట్రోల్స్ మెమో ఆర్ మేనేజ్మెంట్ లెటర్ అంటున్నారు. ఈ మెటీరియల్ వీక్నెస్కి ఇంటర్నల్ కంట్రోల్స్ మెమో ఆర్ మేనేజ్మెంట్ లెటర్కి కానీ, లేకపోతే ఇందాకలే మనం చూసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ ఇవ్వడానికి ఉన్న మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్కి డిఫరెన్స్ ఏంటి? యు సీ, ఫస్ట్ మెటీరియల్ వీక్నెస్ గురించి మాట్లాడితే, మెటీరియల్ వీక్నెస్ అనేవి, మెటీరియల్ అనేది వర్డ్ చూడండి, దట్ ఈస్ ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ ఇట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఏవైతే మేనేజ్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని ఆడిటర్ భావిస్తున్నారో వాటిల్ని మెటీరియల్ వీక్నెస్లో పెడతారు. ఓకే, దట్స్ ఫైన్. మేనేజ్మెంట్ లెటర్ కానీ ఇంటర్నల్ కంట్రోల్స్ మెమోలో ఏం పెడతారంటే, ఇంటర్నల్ కంట్రోల్స్ మెమో అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ కంట్రోల్స్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మెమో అంటే ఒక షార్ట్ ఫామ్లో ఆడిటర్ దగ్గర ఆడిట్ డాక్యుమెంటేషన్లా ఉంది. దట్స్ ఫైన్. మేనేజ్మెంట్ లెటర్ అంటే ఏంటి అంటే, యు సీ,
మేనేజ్మెంట్ లెటర్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇట్ గివ్స్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనమాట. దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఎనఫ్. అందులో సిగ్నిఫికెన్స్ నాన్ సిగ్నిఫికెన్స్ అన్నీ ఉంటాయి. ఇట్ గివ్స్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ అనమాట. ఇప్పుడు ఎలా అయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి ఓకే బాగానే చేశారు అని ఒక క్లీన్ రిపోర్ట్ ఇవ్వటం ఎలాగో, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇంటర్నల్ కంట్రోల్స్ని డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేయటం, వాటి మీద కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మెటీరియల్ వీక్నెస్ అంటే దట్ మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. మేనేజ్మెంట్ లెటర్ అంటే అన్ని వీక్నెసెస్, అన్ని రిస్క్స్, ఇది ఇంకొంచెం ఇట్లా ఉంటే బాగుండు, అది అలా ఉంటే బాగుండు, అది మెటీరియల్ కాదు బట్ నెక్స్ట్ టైం బెటర్ ట్రై టు రెక్టిఫై దట్, ఇట్లాంటివి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ లెటర్లో ఉంటుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి ఎక్కువగా తెలుసుకొని దాన్ని ఒక షార్ట్ ఫామ్లో ఫ్యూచర్ ఆడిట్స్కి యూజ్ చేసేది ఇంటర్నల్ కంట్రోల్స్ మెమో. ఓకే, మరి ఇక్కడ లేని మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ అంటే ఏంటి? ఇక్కడ హెడ్డింగ్లోనే తెలుస్తుంది. మేనేజ్మెంట్ ఈజ్ రిప్రజెంటింగ్ సంథింగ్ ఇన్ దట్ లెటర్. ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. దట్ ఈ ట్రేడ్ రిసీవబుల్స్ అన్ని ప్రాపర్గా యాక్యురేట్గా ఉన్నాయి, కంప్లీట్గా ఉన్నాయి, వాటి మీద మాకు రైట్ ఉంది, ఇట్లా అంతా రిప్రజెంట్ చేస్తున్నారు. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ బెటర్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్స్ టు దట్ or different kinds of letters. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఆడిటర్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇంటర్నల్ కంట్రోల్ మెమో మేనేజ్మెంట్ లెటర్, మెటీరియల్ వీక్నెస్, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఇస్తారు విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్. ఫస్ట్ థింగ్, ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి మాట్లాడితే ఫ్లో వస్తుంది. ఏంటి? ఎవాల్యుయేట్. ఫస్ట్ థింగ్, ఎవాల్యుయేట్ ద కంట్రోల్ డెఫిషియన్సీస్, ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీ. సెకండ్ థింగ్, సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ని మెటీరియల్ వీక్నెసెస్లో పెట్టి మనకు మేనేజ్మెంట్కి ఇవ్వాలి. థర్డ్ థింగ్, గోల్డెన్ రూల్. ఏంటి? మనం ఏదన్నా ఒక డెఫిషియన్సీని ఐడెంటిఫై చేసిన, ఎర్రర్ని ఐడెంటిఫై చేసిన, ఫ్రాడ్ని ఐడెంటిఫై చేసిన, గివింగ్ రెమీడియల్ సొల్యూషన్స్ ఇవ్వటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెమెడీస్ టు దోస్ కంట్రోల్ వీక్నెసెస్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ మెమో మేనేజ్మెంట్ లెటర్, ఇవంతా సిగ్నిఫికెంట్ మ్యాటర్. ఇది వచ్చి నాన్ దట్ సిగ్నిఫికెంట్ మ్యాటర్. సో ఇక్కడ వచ్చింది దిస్ ఇస్ ఆల్ విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్. ఆడిట్ రిపోర్ట్ విత్ రిగార్డ్స్ టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎనీవే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆడిట్ రిపోర్టింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి డేటా అనలిటిక్స్ ఫర్ ఆడిట్ అనమాట. ఏంటి డేటా అనలిటిక్స్? డేటా అంటే డేటాని, అనలిటిక్స్ అంటే అనాలిసిస్ చేయటం. ఓకే, ఏం అనలైజ్ చేయాలి? బిగ్ డేటాని ఎలా అనలైజ్ చేస్తుంది? ద కాంబినేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేని ఒక సిస్టమ్, ఒక ఫ్లో, టూల్స్, టెక్నిక్స్ దట్ ఆర్ యూస్డ్ టు ట్యాప్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా, that is amounts of electronic data to obtain meaningful information is called data analytics. Okay, large electronic data ni process, tools, techniques. ఇక్కడ people లేరు, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆపరేషన్స్ అని అనలేదు, ఓన్లీ ప్రాసెస్ అని అన్నారు. టు obtain meaningful information that like say డేటా అనలిటిక్స్ గురించి అయితే, ఇప్పుడు డేటా అనలిటిక్స్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే, సే లైక్ మనకు ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ షాప్లో యు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి లైక్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ సేల్స్ అవుతూ ఉంటాయి. అండ్ మనం కొన్ని డిస్కౌంట్స్ పెట్టినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ సేల్స్ అవుతూ ఉంటాయి. లేకపోతే విత్ రెస్పెక్ట్ టు సమ్మర్ హాలిడేస్లో కొంత టైప్స్ ఆఫ్ సేల్స్, కొన్ని ఫ్లేవర్స్ ఎక్కువ వెళ్ళటము, ఇట్లాగంతా జరుగుతూ ఉంటుంది. యూసీ ఇవన్నీ ర్యాండమ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఇది అన్నీ పక్కన పెట్టొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక వీక్లో 4 days వర్షం పడింది, మనకి సేల్స్ ఇన్ని ఫ్లేవర్స్ ఇంత అయ్యాయి, ఇన్ని క్వాంటిటీ ఇంత అయ్యింది, ఇవన్నీ ర్యాండమ్ డేటా. అప్పుడు వెదర్ పడ్డ ప్రతిరోజు ఏ ఫ్లేవర్ ఎక్కువ వెళ్ళింది, ఎంత క్వాంటిటీ ఎక్కువ వెళ్ళింది, సో దట్ రేపు మనకి వర్షం పడితే ఇంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇన్ని ఫ్లేవర్స్లో మనం తీసుకొచ్చి స్టాక్ మెయింటైన్ చేయాలి అని మనకి తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ అ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్. మండే రోజు ఇంత అయింది, సండే రోజు ఇంత అయింది, ఇదంతా నార్మల్గా
ఒక డేటా, దానికి ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, మండే రోజు ఎండగా ఉందా, వర్షం పడుతుందా, ఆ రోజు ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్స్ మనం ఇచ్చామా, ఇవన్నీ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా డిరైవ్ చేసి ఫ్యూచర్ ప్లాన్స్కి ఎలా అయితే మనకి యూజ్ అవుతుంది అన్నదే దాన్ని డేటా అనలిటిక్స్. అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఫర్దర్ యాక్షన్స్ అనమాట. ద టూల్స్ అండ్ టెక్నిక్స్ దట్ ఆడిటర్ యూజ్ ఇన్ అప్లైయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా టెక్నిక్స్ ఆర్ నోన్ యాజ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిటింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ షాప్ ఏదైతే చూసామో అది మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్పాను. అదే ఒక ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని క్యాట్స్ అని అంటారు, ఆడిటింగ్ టెక్నిక్స్ అని అనమాట. సో డేటా అనలిటిక్స్ టు పర్ఫార్మ్ ది ఫాలోయింగ్. ఈ డేటా అనలిటిక్స్ అంటే క్యాట్స్ యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు అన్నది చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చి, దీన్ని నేను ఇంకొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఐ హ్యావ్ కేటగరైజ్డ్ ఇంటూ ఆర్ఎంఎం ఎక్కువ ఉంటే ఏంటి, ఆర్ఎంఎం తక్కువ ఉంటే ఏంటి అని కేటగరైజ్ చేశారు. ఆర్ఎంఎం ఎక్కువ ఉంటే ఏంటి చూడండి. ఆర్ఎంఎం ఎక్కువ ఉంటే వాట్ విల్ డూ జస్ట్ ఇంక్వైరీ అండ్ దెన్ సిట్ ఇన్ ద కార్నర్? లేదు, విల్ డూ రీకంప్యూటేషన్, రీపర్ఫార్మెన్స్, విల్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీ, దట్ ఈస్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఫ్రాడ్ రిస్కో లేకపోతే ఏదైనా హై రిస్క్ ఉన్నప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ వల్ల అయితే దాన్ని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటాము. అది ఒక జర్నల్ ఎంట్రీ వల్ల అయితే దాన్ని అనలైజ్ చేసి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటాం, ఈచ్ అండ్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీ. అలాగే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ హైగా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రాడ్ జరిగినప్పుడు ఫ్రాడ్ యొక్క ఇన్వెస్టిగేషన్. అగైన్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ అని వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అంటే ఇన్వెస్టిగేషన్కి ఆడిట్కి డిఫరెన్స్ ఏంటో అని మీకు ఫ్రాడ్ దాంట్లో చెప్పాను. అగైన్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. యు సీ and evaluating the impact of control deficiencies anamata. This is all with regards to the financial statements. Oka last lo internal controls edaina oka point undali kada, ade ikkada. Okay, and you see, check the completeness of the data that was used in the audit test, that is fine. And selection of audit samples when RMM is లోవర్గా ఉన్నప్పుడు విల్ జస్ట్ చెక్ ద శాంపిల్స్ అనమాట. మనం యూజ్ చేసిన పాపులేషన్ అదంతా కంప్లీట్గా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాము. దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు డేటా అనలిటిక్స్ అనమాట వైల్ డూయింగ్ ది ఆడిట్. అప్రోచ్ టు యూజ్ క్యాట్స్. హౌ డు యూ యూజ్ క్యాట్స్? ఓకే, క్యాట్లో ఫస్ట్ స్టెప్స్, క్యాట్స్ యూజ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంక్లూడింగ్ ఐటీ అనమాట. బిజినెస్లో ఏ యొక్క డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హౌ డు దే ఆపరేట్ అండ్ హౌ దే యూజ్ ది ఐటీ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ క్రైటీరియా. యు సీ, ఇదంతా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఆడిటర్ అనమాట, బికాజ్ ఆడిటర్ ఓన్లీ యూజెస్ క్యాట్స్. ఓకే, ఆడిటర్ క్యాట్స్ యూస్ చేస్తారు. ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆడిటర్ అండ్ క్రైటీరియా ఏంటి? యు సీ, ఆబ్జెక్టివ్స్ వచ్చి సే లైక్ ఆబ్సొలేట్ స్టాక్ ఏదైతే ఉంది దాన్ని ఐడెంటిఫై చేద్దాం అనేసి ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ అనుకోండి. క్రైటీరియా వచ్చి ఏంటి అంటే సే లైక్ మోర్ దాన్ 10 units ఇన్ ఏ డే, ఏవైనా ఇల్లీగల్గా థెఫ్ట్ అయినా కానీ ఇవన్నీ అనుకోండి. ఈ 10 units అనేది క్రైటీరియా. ఆబ్సొలేట్ స్టాక్ ఆర్ స్టాక్ రిలేటెడ్ ఫ్రాడ్స్ కానీ అది వచ్చి ఐడెంటిఫై చేయడం ఒక ఆడిటర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, థర్డ్ థింగ్ వచ్చి ఐడెంటిఫై ద సోర్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ డేటా. సోర్స్ అంటే నేను మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. సోర్స్ మైట్ బీ ఓరల్ ఆర్ రిటర్న్ ఆర్ ఇట్ ఫ్రమ్ ఎ ఫార్మల్ డాక్యుమెంట్ ఆర్ ఇంక్వైరీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డేటా అనమాట సోర్స్ అనేది. అండ్ ఫార్మాట్ ఆఫ్ డేటా, ఇప్పుడు మనం ఇన్వెంటరీ గురించి చేస్తున్నాము. ఇన్వెంటరీలో లైక్ ఆ ఇన్వెంటరీ రిజిస్టర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉందా, లేకపోతే ఒక బుక్ ఉందా, లేకపోతే ఆ యొక్క స్టాక్స్ ఫిజికల్గా ఉన్నవి వెళ్ళి మనం చెక్ చేయటమా, ఆ డేటా గురించి. ఆ డేటాని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రిలవెంట్ డేటాని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ డేటా అనేది వీ హ్యావ్ టు వెరిఫై దట్ వెదర్ ఇట్స్ కంప్లీట్ అండ్ యాక్యురేట్. ఎందుకు, వాటిల్ని మనం ఆడిట్ సాఫ్ట్వేర్ క్యాట్స్లో ఇన్ఫ్యూజ్ చేసి ఆడిట్ ప్రొసీజర్స్ ఈ ఎక్స్ట్రాక్టెడ్ డేటా మీదనే మనం అప్లై చేస్తామన్నమాట ఆడిట్ ప్రొసీజర్స్. అందుకే వీ హ్యావ్ టు చెక్ ద కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ. అండ్ మోర్ ఓవర్ ఈ కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ అనే మేనేజ్మెంట్ అసర్షన్ అగైన్ ఇట్ ఇస్ థర్డ్ టైమ్ దట్ ఈస్ గెటింగ్ రిపీటెడ్ అనమాట. ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఏ ఒక్క మేనేజ్మెంట్ అసర్షన్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి అంటే కంప్లీట్నెస్ అండ్ యాక్యురసీ. ఓకే, అండ్ అప్లై ద criteria on the data obtained.
క్రైటీరియా ఇస్ సింగిల్ డేలో మోర్ దాన్ 10 యూనిట్స్ ఆఫ్ స్టాక్ ఎప్పుడైతే దాన్ని థెఫ్ట్ గానో లేకపోతే దాన్ని అబ్సల్యూట్ అని రికగ్నైజ్ చేశారో అది క్రైటీరియా అప్లై చేస్తే ఏ డేట్సో తెలుస్తుంది. ఏ డేట్స్ కరెక్ట్గా చేశారా లేదా, సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే అగైన్ ఎనదర్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయటం కానీ లేకపోతే దాన్ని ఆ స్టాక్ని డిస్కార్డ్ చేసే వాళ్ళు ఏదన్నా ఇన్ని యూనిట్స్ నిజంగానే డిస్కార్డ్ చేసాము అని చెప్పటం కానీ వాటిని వ్యాలిడేట్ అండ్ కన్ఫర్మ్ దోస్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్ అండ్ డాక్యుమెంట్ రిజల్ట్స్ అండ్ కన్క్లూజన్స్ యాజ్ పర్ SC 230 అనమాట. అండ్ దెన్ ఫైనల్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ made and then report. That's it. And this is an approach to assess the audit findings anamata. ఇది ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఇచ్చారనమాట, ద అప్రోచ్ టు అసెస్ ది ఆడిట్ ఫైలింగ్స్. అలాగే స్లోగా వెళ్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చి, డస్ ద ఫైండింగ్ ఆర్ ఎక్సెప్షన్ రిజల్ట్ ఇన్ కంట్రోల్ డెఫిషియన్సీ. ఇక్కడ చూడండి, ఫైండింగ్ ఎక్సెప్షన్ అన్నారు, మిస్టేట్మెంట్ అనలేదు. అంటే దే వర్ నాట్ కన్ఫర్మ్డ్ ఎట్, అంటే ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంది, జస్ట్ ఒక ఎక్సెప్షన్ వచ్చింది. అది అనామలీ అవ్వచ్చు లేకపోతే రియల్ మిస్టేట్మెంట్ అవ్వచ్చు. ఓకే, ఫైండింగ్ కానీ ఎక్సెప్షన్ కానీ ఉందా లేదా అన్నారు. లేదు, ఫైండింగ్ కానీ ఎక్సెప్షన్ కానీ లేదు. లేకపోతే ఏం చేయాలి, డాక్యుమెంట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది అసెస్మెంట్ అండ్ థాట్ ప్రాసెస్ ఇన్ ద ఆడిట్ ఫైల్. అంటే ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఇలా చేసాము అని కంక్లూడ్ ద ఆడిట్. దట్స్ ఫైన్. లేదు, ఒక ఎక్సెప్షన్ ఉంది. ఓకే, ఒక డెఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాము, ఎస్ చేసాము, దాన్ని మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయాలి. మేనేజ్మెంట్కి ఎందుకు రిపోర్ట్ చేయాలి? బికాస్ దే ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి రిపోర్ట్ చేయాలి. ఓకే, రిపోర్ట్ చేసాము. దెన్ ఎవాల్యుయేట్ ద లైక్లీహుడ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డెఫిషియన్సీ అనమాట. లైక్లీహుడ్ అంటే ఏంటి, ఈ ఒక్క డెఫిషియన్సీ కానీ ఏదైతే ఉంది అది వచ్చి ఇంకా ఎన్నిసార్లు ఎక్కువగా ఎంత ఫ్రీక్వెన్సీలో ఇంకా ఎక్సెప్షన్స్ని క్రియేట్ చేయగలదు, ఎంత క్వాంటిటీలో ఎక్కువ ఎక్సెప్షన్స్ని క్రియేట్ చేయగలదు అనేది ఎవాల్యుయేట్ చేయాలి బై డిస్కసింగ్ విత్ ద మేనేజ్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ, అవును సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అయితే అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ TCWG. ఇఫ్ ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కెన్ వి టెస్ట్ కాంపన్సేటింగ్ కంట్రోల్స్. కాంపన్సేటింగ్ కంట్రోల్స్ అంటే ఏంటి, లైక్ బ్యాకప్ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ ఒక కంట్రోల్ జరిగింది, మేనేజ్మెంట్ ఇంకొక కంట్రోల్ని దీనికి కాంపన్సేటింగ్ కంట్రోల్ లాగా పెట్టింది. సే లైక్ ఇంటర్నల్ కంట్రోల్స్, ఇంటర్నల్ ఆడిట్ అనుకోండి. ఇంటర్నల్ ఆడిట్ ఇస్ మోస్ట్లీ డన్ బై ద ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీ. సో ఈ కాంపన్సేటింగ్ కంట్రోల్స్ని టెస్ట్ చేయొచ్చా? ఎస్, టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేయాలంటే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్, అడిషనల్ ఆడిట్ ఎవిడెన్స్ మే బి రిక్వైర్డ్ ఫర్ acquiring sufficient appropriate and audit evidence. That's fine. ఈ కంట్రోల్స్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, సో లైక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, అదర్ ఫ్యాక్టర్స్. కెన్ వీ obtain మోర్ ఎవిడెన్స్ ఆన్ అదర్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ దట్ అంటే ఈ యొక్క కంట్రోల్ ఇట్లా డెఫిషియెంట్గా ఉండటం వల్ల ఈ ఒక్క మిస్టేట్మెంటే కాకుండా ఇంకొక మిస్టేట్మెంట్ అవ్వచ్చు, వాటికి గురించి మేము ఆడిట్ ఎవిడెన్స్ obtain చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. అయితే మీరు obtain మోర్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, దట్స్ ఫైన్. చేయలేరు అంటే దెన్ ఈస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఆటోమేటెడ్ కంట్రోల్స్ ఆర్ IT డిపెండెంట్ కంట్రోల్స్? ఎస్, ఉంది అంటే వీ హ్యావ్ టు obtain మోర్ ఆడిట్ ఎవిడెన్స్. ఒకవేళ లేదు, దీని మీద ఇంటర్నల్ కంట్రోల్స్ మీద IT డిపెండెంట్ కంట్రోల్స్ మీద అసలు ఏ ఇంపాక్ట్ లేదు అనుకుంటే విల్ జస్ట్ దట్ ఈస్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాటర్ అండ్ విల్ జస్ట్ డాక్యుమెంట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది అసెస్మెంట్ అండ్ దెన్ విల్ కంక్లూడ్ ది ఆడిట్. దట్స్ ఇట్. ఇది వచ్చి ఒక ప్రాపర్ వే టు ఫైండ్ ద ఆడిట్ ఫైండింగ్ విత్ రిగార్డ్స్ టు దిస్. ఫస్ట్ థింగ్ మళ్ళీ ఇంకోసారి చూద్దాము. ఫస్ట్ మనకు ఒక ఎక్సెప్షన్ ఫైండ్ చేసాము ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీ మీద. ఓకే, ఫైండ్ చేసింది మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేసాము. మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేసిన తర్వాత దాని యొక్క లైక్లీహుడ్ అంటే ఫ్రీక్వెన్సీ of that misstatement or exception and magnitude of that deficiency, how significant it is, దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ అది సిగ్నిఫికెంట్ అయితే TCWGకి కమ్యూనికేట్ చేస్తాం. అది నాన్ సిగ్నిఫికెంట్ అయితే వాట్ విల్ డూ, వీ విల్ obtain మోర్ ఎవిడెన్స్. ఎట్లాగా చేస్తారు చూడండి, కాంపన్సేటింగ్ కంట్రోల్స్ ఉన్నాయా, వాటి గురించి ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటాం. లేకపోతే అదర్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే అదర్ ఎక్సెప్షన్స్ ఆర్ అదర్ ఫైండింగ్స్ దట్ likelihood of other findings due to that deficiency, control deficiency,
దాని గురించి అడిషనల్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటాము. ఒకవేళ అది ఆటోమేటెడ్ కంట్రోల్స్ మీద కానీ ఐటీ డిపెండెంట్ కంట్రోల్స్ మీద కానీ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే అడిషనల్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటాం, దాని మీద ఎంతలాగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది. సో ఇవేమీ ఇంపాక్ట్ చేయట్లేదు అనుకుంటే విల్ జస్ట్ నార్మలీ క్లోజ్ ఆఫ్ ద ప్రొసీజర్ బై జస్ట్ డాక్యుమెంటింగ్ ద రిజల్ట్స్ అంతే. ఓకే, అండ్ నౌ దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎగ్జాంపుల్ అనమాట, హౌ టు రిపోర్ట్ అండ్ ఆడిట్ ఫైండింగ్. ఇక్కడ మనం చూసినట్టయితే విల్ జస్ట్ రిపోర్ట్ ద ఆడిట్ ఫైండింగ్స్ అండ్ ఆల్ కదా. ఇక్కడ చూసినట్టయితే ద మెయిన్ ఫైండింగ్ వచ్చి పాస్వర్డ్ రీసెట్స్ షుడ్ బి సపోర్టెడ్ విత్ ప్రాపర్ రిక్వెస్ట్ అనమాట. ఈ పాస్వర్డ్ రీసెట్స్ అనేవి ప్రాపర్ రిక్వెస్ట్ లేకుండా, అంటే ఫ్రమ్ ద యూజర్స్ నుండి రిక్వెస్ట్ లేకుండా రీసెట్ చేసేస్తున్నారు బై సమ్ అదర్ ఐటీ డిపార్ట్మెంట్ ఆన్ అదర్ థింగ్స్. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారో చూద్దాం. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ, యూజర్ యాక్సెస్ చేంజెస్ should be initiated and approved. However, we observed that no formal process being followed. Password reset requests are presently communicated over phone or in no supporting documentation. Over phone is oral. That is very less reliable information that an auditor evidence could be. ఓకే, ఇది వచ్చి అబ్జర్వేషన్ అనమాట. ప్రాపర్ ఈమెయిల్ కూడా లేదు, లేకపోతే SAP అనే ఒక అప్లికేషన్లో ఒక టికెట్ రైజ్ చేయడం అనేది లేదు ఫర్ పాస్వర్డ్ రీసెట్. దే ఆర్ జస్ట్ డూయింగ్ ఓవర్ ఫోన్, అది అబ్జర్వ్ చేశారు. ఎక్స్పోజర్, ఇలా చేయటం వల్ల ఏ రిస్క్ ఉంది? పాస్వర్డ్స్ ఆఫ్ యూజర్ ఐడి విత్ క్రిటికల్ ప్రివిలేజెస్ మే బి రీసెట్ అండ్ మిస్యూజ్డ్. నాన్ కంప్లైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీస్. 2 things. ఫస్ట్ థింగ్ వచ్చి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీ వచ్చి నాన్ కంప్లైన్స్ అయింది. సెకండ్ థింగ్, దోస్ మైట్ గెట్ మిస్యూజ్డ్ అనమాట. రికమెండేషన్స్, ఇక్కడ మనం రిస్క్ ఐడెంటిఫై చేస్తాము. గోల్డెన్ రూల్ రికమెండేషన్స్. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ఆల్ పాస్వర్డ్ రీసెట్ షుడ్ బి రిక్వెస్టెడ్ త్రూ ఏ ఫార్మల్ ప్రాసెస్ అండ్ adequate documentation should be maintained for user changes anamata, including password resets or reviewed periodically and all. They need to have a proper documentation ani itlaga report cheyali. First thing vachi what they have observed. ఎందుకు ఇక్కడ వర్డ్ అబ్జర్వేషన్ అని యూజ్ చేశారు? ఇంటర్నల్ కంట్రోల్స్ని మనం ఏం చేస్తాము, అబ్జర్వ్ చేస్తాము. ఓకే, దట్స్ ఫైన్. అండ్ రిస్క్ అనమాట, రిస్క్ గురించి చెప్పారు అండ్ దెన్ దే ఆర్ రికమెండింగ్ దట్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ గ్లోసరీస్ అండ్ గ్లాసరీ మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. విత్ 1 or 2 times న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్తే సరిపోతుంది. అండ్ మీకు ఈ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ నేను ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం బెటర్గా మీకు కమ్యూనికేట్ చేసి డెలివర్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ.